ధ్యానించడానికి, మీ యొక్క కృపను, మీ యొక్క ప్రేమను, సహవాసాన్ని ఒకరి నుంచి మరొకరు పంచుకోవడానికి మాకు ఏదైనా గొప్ప సమయాన్ని ఇచ్చిన దేవుడు స్తోత్రం. ఆయా ప్రాంతాల నుంచి మమ్మల్ని సమకూర్చి కీర్తనల ద్వారా, వాయిద్యాల ద్వారా, లేఖనములు చదువుట ద్వారా, వాగ్దానాలు చదువుట ద్వారా మాతో ఉండి మమ్మల్ని బలపరిచిన దేవుడు స్తోత్రం. ఇప్పుడు యూదా గోత్రపు సింహముగా మా మధ్యలో గర్జించి సంఘము ఎలా ఉండాలనేది మాకు అర్థమయ్యే రీతిలో బోధించిన మా ప్రభువా మీకు స్తుతులు స్తోత్రం. మమ్మల్ని బలపరచండి, మమ్మల్ని నడిపించండి నా ప్రభువా. మీరే నాయకుడిగా ఉండి మా ముందు నడుస్తూ ప్రభు మరి ప్రతి మార్గమును మాతో సరళం చేస్తూ మమ్మల్ని కాపాడుతున్న మా ప్రభు మీకు స్తోత్రం. అన్ని విషయాల్లో ప్రభు మరి మీరే మమ్మల్ని బలపరిచి నడిపించి మీరే మహిమ ఘనత ప్రభావం పొందుకోనమని మా విమోచకుడైన క్రీస్తు బ్రహ్మణి యొక్క నామంలో ఈ ప్రార్థన ఇచ్చిన ప్రభు. ఆమేన్. మన యొక్క దేహ సంబంధ విమోచకుడైనటువంటి క్రీస్తు బ్రహ్మ నామమునకు ఇప్పుడు ఎల్లప్పుడు నిత్యము స్తోత్రము కలుగుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క ఘనమైన నామానికి స్తోత్రం కలుగుతుంది. ఈ సమయంలో మరి ప్రత్యేక ప్రకటన ఏంటంటే, మరి రేపటి దినముందు జరగాల్సినటువంటి ఏదైతే డిబేట్ ఉందో, అంటే సభ్యులతో మాట్లాడే కార్యక్రమం ఉందో, అది మరి ముందుగా వాళ్ళు తర్వాత మాట్లాడదాం ఆపేశారు. మరి ఇప్పుడు ఈరోజు ఉదయం చేశారు ఆయన మళ్ళీ చేసి, బ్రదర్ మేము రేపు వస్తాము, ఖచ్చితంగా మీరు ఒకసారి రండి అని ఆహ్వానించారు. అయితే మేము చెప్పాం బ్రదర్, మరి మీరు రావట్లేదని అందరికీ చెప్పేసాం ఆల్రెడీ, సంఘంలో అనౌన్స్మెంట్ కూడా చేశాను నేను, ఇప్పుడు అంటే కొంచెం కష్టంగా ఉంటుంది బ్రదర్, ఇబ్బంది అవుద్ది అని చెప్తే, సరే ఎప్పుడు వస్తారో చెప్పండి, లేదా మమ్మల్ని ఎప్పుడు రమ్మంటారో చెప్పండి అన్నాను. ఆ తర్వాత నేను ఆలోచించాను, ఎలాగో రేపు అందరికీ సెలవే కాబట్టి కలుద్దాం అనుకున్నాం కాబట్టి, సరే రేపే మీరు రండి బ్రదరు, నాకు కొంచెం చిన్న పనులు ఉన్నాయి కాబట్టి విజయవాడ దగ్గర రావటం అవ్వదు, మీరు ఇక్కడికి వస్తే బాగుంటది, శ్రీనివాసపురంకి వస్తే బాగుంటది అని చెప్పాను. ఆయన కొంచెంసేపు ఇక్కడ రావడానికి కొంచెంసేపు సంశయించడం, కానీ తర్వాత మరలా సరే బ్రదర్ మేము శ్రీనివాసపురానికి వస్తాము అని చెప్పారు. అంటే రేపు ఇక్కడికి వాళ్ళు వస్తున్నారు. నాకు కూడా మనకి 9 టైంకి కన్ఫర్మ్ అయింది కాబట్టి నేను గ్రూప్ లో పెట్టలేదు. తర్వాత మనం గ్రూప్ లో ఏది డిస్కస్ చేసినా కూడా గ్రూప్ లో సుధీర్ ఉన్నాడు, ఏం చేస్తాడంటే వెంటనే ఆయన ఫార్వర్డ్ చేస్తాడు. అట్లనే వాళ్ళైతే మామూలుగా మానేశారు, వాళ్ళు వచ్చే ఆలోచన లేదు వాళ్ళకి. మన ఈ కమెంట్స్ అన్ని కూడా ఆయన దాంట్లో ఉన్నాడు, మన గ్రూప్ లో ఉన్నాడు ఆయన. ఈ కామెంట్స్ అన్ని కూడా వాళ్ళకి ఫార్వర్డ్ చేసి, మీరు భయపడుతున్నారని, మీరు పారిపోతున్నారని, లేకపోతే మిమ్మల్ని ఏదో తక్కువ చూస్తున్నారని ఎలాగేదో ఆయన రెచ్చగొట్టి మొత్తానికి రాత్రి చాలాసేపు చాటింగ్ చేశాడు సుధీర్. మీరు మాట్లాడాలి, వాళ్ళతో మాట్లాడాలి, మీరు ఇది అని చెప్పి. సరే తప్పకుండా మేము మాట్లాడతాం, మేము మాట్లాడాలని చెప్పలేదు, వాళ్ళే రాలేదు, వాళ్ళే మాకు పని ఉంది మేము ఇప్పుడు రామని చెప్పన్నారు అని చెప్పాను నేను. మరి తెల్లవారిపాటికి ఏం మాట్లాడాడు మరి వాళ్ళతో, మరి మీరే ఆగిపోయారని చెప్పి మరి మాట్లాడాడో ఏం చేశాడో తెలియదు నాకు. తెల్లరే ఫోన్ చేశాడు ఆయన అని అనుకున్నా. అయితే రాత్రి ఎఫెక్ట్ పని చేసినట్టుంది, పర్వాలేదు అనుకున్నా నేను. ఆయన నేను వస్తాను బ్రదరు అని చెప్పాను నేను. తప్పకుండా బ్రదర్, మేము మేము వస్తానని రమ్మని చెప్తున్నాం మేము. అయితే మరి మేము సిద్ధంగా లేవు, ఇప్పుడు మీరు చెప్పిన డేట్ ని మీరు ఇప్పుడు వద్దన్నారు కాబట్టి మేము ఆ డేట్ ని మేము లేదని అనౌన్స్ చేసాం, సిద్ధంగా లేవు. అయినప్పటికీ మీరు వస్తారంటే కనుక మేము మరలా మేము కలుసుకుంటానికి సిద్ధంగా ఉన్నాం, పర్వాలేదు రండి అని చెప్పాను నేను. కాబట్టి సహోదరులందరూ కూడా వీలైన వాళ్ళు రేపటి దినమందు వాళ్ళు ఇక్కడికే వస్తారన్నారు కాబట్టి వీలైన వాళ్ళు మరి కలుసుకుందాం. ఇక్కడ ముఖ్యంగా సహోదరులు అందరూ కూడా వస్తే బాగుంటది. ఏం మాట్లాడేది ఏం లేదు ఇక్కడ, ఎందుకంటే వాత వేయబడిన మనసాక్షులకి మనం ఏం చెప్పగలుగుతాం, ఏం చెప్పలేం. వితండమైన వాదనలు, అనవసరమైన వాదనలు ఉంటాయి తప్ప మనం చెప్పే వాక్యాన్ని పూర్తిగా బైబిల్ అనేది విశ్వాసం మీద ఆధారపడి ఉంది. మన డిబేట్ల మీద ఆధారపడి లేదు విశ్వాసం ప్రత్యక్షత మీద, దేవుడి మీద ఆధారపడి ఉంది. కాబట్టి ఎవరైతే దేవుని మీద ఆధారపడతారో, దేవుని మీద ఆనుకొని ఉంటారో వాళ్ళకి దేవుడు బయలుపరుస్తాడు, దేవుడు వాళ్ళకి బయలుపరుచుకుంటాడు. అంతే తప్ప నా తెలివితేటలో, నా వాక్ చౌతుర్యం చూపించాలి, నా బలాన్ని ప్రదర్శించాలనుకుంటే అది ఎప్పటికీ సాధ్యం అవ్వదు. హిందూ ఒక డిబేటర్ ఉన్నాడు,
ఆయన సవాల్ విసురుతూ ఉంటాడు. అందరి పేరు మీకు తెలిసే ఉంటుంది. కరుణాకర్ సుగ్గున. ఉం? ఈ పాస్టర్లు వస్తారు, బిషప్లు వస్తారు, లేదా ఇంకా పెద్ద పోపులు తీసుకొస్తారు. ఎవరు తీసుకొస్తారో తీసారండి. యేసుక్రీస్తు ఎలా దేవుడు నాకు చెప్పండి అని సవాల్ విసురుతాడండి. ఇప్పటికే ఆయనతో డిబేట్ కి చాలా మంది వెళ్ళారు. చాలా మంది పాస్టర్స్ వెళ్ళారు అక్కడికి. ఎక్కడ ఇప్పుడు ఆ టీవీ ప్రసంగికులు అనబడిన వారు చాలా మంది వెళ్ళారు ఆయన దగ్గరికి. కానీ ఏ వ్యక్తి కూడా నేను గెలిచాను, నేను నిరూపించాను, సుగుణ ఓడిపోయాడని ఇప్పటి వరకు ఏ వ్యక్తి కూడా అనౌన్స్ చేయలేకపోయాడు. కారణం ఏంటంటే ఆయన కొన్ని బైబిల్లోంచి కొన్ని కొన్ని లేఖలను తీసి చూపిస్తాడు ఆయన. ఎలాంటి అంటే లోతు బిడ్డలు పరిశుద్ధ గ్రంథంలో లోతు బిడ్డలు లోతు ఎందుకు మరి వాళ్ళు వ్యభిచరించి బిడ్డలు అన్నారు. మోయాబీలు అమ్మానీలు సంతతి వాళ్లే కదా. మరి దేవుడు పరిశుద్ధుడు అయితే పరిశుద్ధ గ్రంథం దీని మీద రాసి ఉంటే అపరిశుభ్రమైన వాక్యాలు దీంట్లో ఎందుకుని అని అంటే ఏ పాస్టర్ చెప్తాడండి? ఎవరు మాట్లాడతారు దానికి? ఆ ఇలా మాట్లాడితే ఏ వ్యక్తి కూడా ఏది మాట్లాడలేడు. అవుతుంది. కాబట్టి ఇలా డిబేట్ చేయడం వల్ల దేవుడిని ఎప్పుడు కూడా మనము ఇది ఇది ఈ విధంగా ఉంది అని మనం ఎక్కడ కూడా నిరూపించలేము. మనం అంటే చూడాలి. విశ్వాసం అంటేనే కనబడని దానిని కనబడని దాన్ని నమ్మటమే విశ్వాసం. విశ్వాసం అని బైబిల్ ఎప్పుడు కూడా పూర్తిగా ప్రత్యక్షత మీద విశ్వాసం మీద ఆధారపడింది. బైబిల్ కాదు, ఏ గ్రంథమైనా సరే, ఏ గ్రంథమైనా అక్షరార్థంగా తీసుకుంటే ఏది పనిచేయదు. కానీ పరిశుద్ధ గ్రంథం అనేది నిజమైన గ్రంథం అని దేవుని యొక్క రుజువులు, అనేక చారిత్రాత్మక ఆధారాలు, దేవుని యొక్క మరి నిజమైన రుజువులు ఉన్నాయి. కాబట్టి మిగతా దేవుళ్ళు అనబడిన వారిలో ఇది మన దేవుడు కానీ మిగతా గ్రంథాలన్నింటిలో మన గ్రంథం కానీ రుజువు పరచడానికి అనేక చారిత్రాత్మకమైనటువంటి ఆధారాలు ఉన్నాయి. కాబట్టి అనేక మంది దీని వైపు ఆకర్షించబడుతున్నారు. కానీ కూర్చొని అక్షరార్థంగా నిరూపించాలి, అక్షరార్థంగా మీరు చేయాలి అంటే ఏ వ్యక్తి కూడా దానికి సమాధానం చెప్పలేడు. అవుతుంది. ఎన్ని రోజులు కూర్చున్నా డిబేట్ అవుతుంది. మనం ఒకటి అడుగుతాం, వాళ్ళు ఒకటి అడుగుతారు. దీనికి సమాధానం ఉండదు, దానికి సమాధానం ఉండదు. కాబట్టి ఆ డిబేట్ ఎప్పటికీ ముగింపు ఉండదు దానికి. అయినప్పటికీ కూడా వాళ్ళు ఏం చెప్తున్నారంటే వేలూరు థామస్ ని ఫాలో అయ్యేటువంటి విశ్వాసులు ఒక్కళ్ళు కూడా మాతో మాట్లాడలేదు, మేమంటే భయం, వాళ్ళకి సమాధానం చెప్పలేదు వాళ్ళు మాకు అని అనేక చోట్ల అనౌన్స్ చేశాడు ఆయన. అనేక చోట్ల అసలు మనతో మాట్లాడలేదు, మన పేరు కూడా చెప్తున్నాడు. టీఎన్ సభర్ వాళ్ళతో మాట్లాడాము, వాళ్ళు భయపడిపోయారు. విజయవాడతో మాట్లాడడం, వాళ్ళు భయపడిపోయారు. దేవగుంట్ల వాళ్ళతో మాట్లాడడం, వాళ్ళు భయపడిపోయారు. భాస్కర్ రెడ్డి, బెంజమిన్, చివరికి ఏడదోత కుమారుడు బ్రణం పేరుతో కూడా మేము మాట్లాడము, వాళ్ళందరూ కూడా భయపడిపోయారు, నాకు సమాధానం చెప్పలేకపోయారు అని వాళ్ళు ప్రగల్భాలు పలుకుతున్నారు ఎక్కడ పడితే అక్కడ. సరే, దేవుని యొక్క ఉద్దేశం అంటే మనల్ని అడిగారు కాబట్టి సరే ప్రభు మీద ఆనుకుని, ఎందుకంటే ప్రభు యొక్క ఉద్దేశం లేకుండా ఏది జరగదు కాబట్టి మన దగ్గరికి వస్తారని వాళ్ళు వాటి అడుగుతున్నారు కాబట్టి మనం సరే ఓకే రండి, ఇది దేవుని యొక్క వాక్యాన్ని రుజువుపరుచుకోవాల్సింది ఎవరు? దేవుడే రుజువుపరుచుకోవాలి. కాబట్టి మీరు వస్తారంటే రండి, తప్పులేదు. మేము ఖచ్చితంగా ఏదైతే మేము నమ్ముతున్నామో ఆ విశ్వాసాన్ని మేము ముందు పెడతాం. మీరు నమ్ముతారా నమ్మట్లేదా అది మాకు అనవసరమైన విషయం. కానీ అనవసరమైన వాదనలు, వితండమైన వాదనలు, అల్లరితో కూడిన వివాదాలు ఇవి మాత్రం ఉండవు మా దగ్గర. సామరస్యంగానే మాట్లాడదాం, వాక్యానుసారంగానే చూద్దాం. ఏదైతే దేవుడు మరి పరిశుద్ధ గ్రంథంలో పలుకబడిన వాక్యంలో మాట్లాడారో ఆ వాక్య ఆధారంగా మేము ఏం నమ్ముతున్నామో అది మీకు చూపిస్తాం. కాబట్టి దాని ప్రకారంగా మీరు ఒకవేళ ఏదైనా ఉంటే దాంట్లో చూపించండి. అది ఎలాగ ఉందో దాన్ని బట్టి మనం మాట్లాడదాం అని మాత్రమే నేను చెప్పాను. సరే బ్రదరు, ఖచ్చితంగా మేము రేపటి దిన మంది వస్తామని చెప్పారు. మరి పొద్దుటే, మరి సాయంత్రానికి ఏమైనా మనసు మారద్దు, మరి వస్తారో లేదు తెలీదు. కాబట్టి ప్రార్థన చేయండి. ప్రభువే తన యొక్క వాక్యాన్ని ప్రభు పక్షాన్ని నిలబడి తన ప్రభువే నిరూపించుకున్నలాగా. ఒకవేళ ఇంకా వాళ్ళ మీలో ఎవరైనా ఖాళీగా ఉండి పాల్గొందాం అనుకుంటే కనుక మీరు కూడా వచ్చి ఈ కార్యక్రమంలో మీరు పాల్గొనవచ్చు. రేపు ఉదయం దిగుతారనుకుంటా. కాబట్టి దాన్ని బట్టి మీరు కూడా మీ వ్యక్తిగత ప్రార్థనలో ఈ యొక్క కార్యక్రమం కోసం మీరు ప్రార్థన చేయండి. హల్లెలూయా. చాలా సంతోషం మరలా ప్రభు యొక్క సన్నిధిలో మరి కలుసుకుంటాం. మీటింగ్ల తర్వాత మనం మరలా కలుసుకున్నాం. ఒకరోజు గుడికి వరకు ఆనంద కుటుంబంతో వచ్చారు. ప్రత్యేకంగా వందనాలు సిస్టర్ కూడా ప్రత్యేకంగా వందనాలు. మీరందరూ కూడా మరి దేవుని యొక్క వాక్యాన్ని ప్రేమిస్తున్నామని రుజువుపరచడం ఇదొక సూచన. ఇది దేవుని మేము ప్రేమిస్తున్నాము అని చెప్పడమే మీరు ఇక్కడ రావటం. స్వయంగా చెప్పారు. క్రిస్ థామస్ కూడా చెప్పారు ఏమంటే, మీరు ఇక్కడ సజీవంగా కూర్చున్నారంటే యేసుక్రీస్తు సజీవుడు అని చెప్పడానికే కూర్చున్నారు. మీరు ప్రభు సజీవుడు అని మీరు ఇక్కడ రుజువుపరుస్తున్నారంట. యేసు ఆయన యెరూషలేములో ఆయన సమాధిలో లేడు, ఆయన అమెరికాలో సమాధిలో లేడు, ఆయన ఇండియాలో సమాధిలో అయినా లేడు అని రుజువు ఇక్కడ మీరు కూర్చోవడం. ఆయన ఇక్కడ కూర్చున్నారు మీరు అంటే ప్రభువే ఇక్కడికి వచ్చి కూర్చున్నారు. ప్రభుకి స్తోత్రం కలగాలి. దేవుడు ఆదిలో
స్వయంగా చెప్పారు. ఆదిలో దేవుడు మొత్తాన్ని అంతా చూశాడు ఆయన. ఆదిలోనే ఆయన అంతాన్ని చూశారు. ఆయన స్వయం గారు అంటున్నారు, చివరి కాల సమయంలో ఈ భూమి మీద వర్తమానం అందించడానికి ఎవరు వెళ్తారు అని అడిగితే స్వయంగా చెప్పారంటే నేను వెళ్తాను లేచారంటే. ఎందుకంటే అది ఏ కాలము? బంగారు కాలము. విశ్వాసికి బంగారు కాలము, అవిశ్వాసికి అతి భయంకరమైన కాలం అని చెప్పారు. అంటే అంత గొప్ప సమయం ఇది, మనం ఉన్న సమయం. అంతేకాకుండా ప్రభు అడిగారట, ఈ చివరి దినాల్లో ఎవరు పెండ్లి కుమార్తెగా ఉండాలి, ఎవరిని దేవుడు పంపించాలి? ఆదామంటున్నాడు, ప్రభు నేను వెళ్తా, నువ్వు ముందే ఏదేళ్ళలోనే పడిపోతావు, నువ్వు ఏదేళ్ళలోనే పడిపోతావు. ఇంకా అబ్రాము, లేదు నేను వాగ్దానం చేస్తే నువ్వు ఆ వాగ్దానం ముందే నువ్వు ఏదో ప్రయత్నం చేస్తావు. నేను వాగ్దానం చేశాను, ఆ వాగ్దానం నెరవేర్పుకు ముందే నువ్వేదో ప్రయత్నం చేస్తావు. శారాతో దేవుడు వాగ్దానం చేస్తే ఆఖరితో ఆయన కుమారుని అన్నాడు, నువ్వు చేస్తావు. దావీదు, లేదు లేదు నువ్వు అన్ని బాగానే చేసుకుంటూ వస్తావు, కానీ చివరికి వచ్చేసరికి నువ్వు ఏం చేస్తావు? పరస్త్రీల్ని తెచ్చుకుంటావు. సొలొమోను, నువ్వు 1000 మందిని చేసుకుంటావు. అంటే ఇలాగా ప్రతి ఒక్క సమూయేలు నువ్వు భయపడిపోతావు. ఎవరికి భయపడ్డాడు ఆయన? సౌలుకి భయపడ్డాడు. దావీదుని ఎలాగా అభిషేకించాడు? రహస్యంగా వెళ్ళి అభిషేకించాడు, భయం వేసి. నువ్వు భయపడిపోతావు. ఏలియా, నువ్వు భయపడిపోతావు యెజెబెల్కి. ఎలీషా, నువ్వు రోగగ్రస్తుని చనిపోతావు. అంటే నీ స్థానంలో ఉండటానికి ఎవ్వరికీ అర్హత లేదు. వాళ్ళు దేవుడు ఏదో ఒక కొరతను చూపించాడు. కానీ ఇక్కడ కూర్చున్న ఈ సమయంలో, బంగారు ఈ కాలంలో ఉన్న నీలో దేవుడు ఏ కొరత లేకుండా, ఏ లోపము లేకుండా, ఏ భయము లేకుండా నీవు ఉండాలని దేవుడు ఇక్కడ నేను కూర్చోబెట్టాడు. ఆమేన్. ఏ కొరత, ఏ లోపము, దేనికి భయపడిన వాడు ఒకే ఒకడు ఉన్నాడు, ఆయన ఎవరంటే దేవుడు. ఆమేన్. అందుకోసమే ఈ స్థానంలో, నీ స్థానంలో ఏలియన్ పంపలేదు, ఈ స్థానంలో ఎలీషాను పంపలేదు, నీ స్థానంలో అబ్రహాం పంపలేదు, నీ స్థానంలో ఆయన ఎవరు పంపలేదు? దావీదుని పంపలేదు, సొలొమోను పంపలేదు, మొదటి పురుషుడు ఆదామును కూడా ఆయన పంపలేదు. ఎవరు పంపడు తెలుసా? నీ స్థానంలో ఆయనే వచ్చాడు. ఆమె నీ స్థానంలో ఎవరు వచ్చారంటే ఆయనే వచ్చాడు. ఆయన భయపడింది ఎవరంటే ఆయనే, సిగ్గుపడింది ఎవరంటే ఆయనే. అవునా? మనం దేవుని గురించి చెప్పడానికి భయపడము, దేవుని పక్షం నిలబడడానికి మనము సిగ్గుపడము, దేనికి కూడా వెనకడుగు మనము వేయము. ఎందుకంటే ఆ స్వభావము నీది కాదు, నీ లోపల ఉన్న ప్రభువుది. అందుకోసమే మిగతా ప్రవక్తలు అందరూ అయితే గొప్పగా పిలువబడిన ప్రవక్తలు. అవునా? గొప్పగా సొలొమోను ఎంత గొప్ప ప్రవక్త అండి, ఎంత గొప్ప రాజు అయినా. దావీదు ఎంత గొప్ప రాజు అయినా, పోరాటం చేసి, యుద్ధం చేసి, పోరాటాలు చేసి, అవకాశం వచ్చినా కూడా శత్రువుని చంపకుండా వారి మీద ఓర్పుతో, సహనంతో పోరాటం చేసి జయించి, ముందుగా హెబ్రీ ప్రాంతంలో యూదా గోత్రికుల పైన రాజు అయిపోయాడు. ఆ తర్వాత నదిని దాటి మరలా మిగతా గోత్రికులకైనా రాజు అయ్యాడు. ఆయన ఎంత పోరాటం చేశాడు ఆయన, దావీదు. అంత పోరాటం చేసినట్టే దావీదు మరి చివరికి దేవుని పక్షాన్ని నిలబడి, ప్రభు చెప్పారు, దావీదు యొక్క రాజ్యం ముందు ఏది నిలబడలేదు. దావీదు యొక్క రాజ్యాన్ని 1000 ఏళ్ల పాలనతో పోల్చాడు దేవుడు. ఇప్పుడు కూడా దావీదు వెళ్ళిపోయిన తర్వాత కూడా నేను దావీదు రాజ్యాలా నేను స్థిరపరుస్తాడు ఆయన. దావీదు రాజ్యంతో పోలుస్తాడు తన సంఘాన్ని. ఎందుకంటే అంతగా దావీదు తన యొక్క రాజ్యాన్ని స్థాపించాడు ఆయన. కానీ కొన్ని కొరతలతో పడిపోయాడు దావీదు. సొలొమోను దావీదు తర్వాత రాజు అయ్యాడు. దావీదుకి సొలొమోను కంటే ముందు ఎంతమంది కుమారులు ఉన్నా కూడా, అవునా, ఉన్నారు లేదా? సొలొమోను కంటే ముందు ఎంతమంది కుమారులు ఉన్నారు దావీదుకి. అయినా కూడా వాళ్ళందరిని పక్కన పెట్టి ఎవరికి అవకాశం ఇచ్చాడు దావీదు? సొలొమోనుకి అవకాశం ఇచ్చాడు దావీదు. కానీ చూడండి, సొలొమోను పరిపూర్ణమైన క్రీస్తుకి మాదిరిగా ఉన్నాడు. సొలొమోను పరిపూర్ణమైన సంఘానికి కూడా మాదిరిగా ఉన్నాడు. సొలొమోను ఆయన చూడండి, ఈ సొలొమోను అనేక మందికి రావాల్సిన స్థానాన్ని అతనికి విడిచిపెట్టి సొలొమోనుకి ఇస్తే, సొలొమోను చూడండి ఏం చేశాడు. ఆయన గొప్ప కార్యాలు చేశాడు. రాజ్యాలను మరి ఓడించాడు. అరబ్బు దేశాలని, ఆ చుట్టూ ఉన్న అరబ్బు దేశాలు ఏవైతే ఉన్నావో వాళ్ళందరూ కూడా సొలొమోనుకి ప్రతి ఏటా కూడా మరి వాళ్ళు పన్ను కట్టేవాళ్ళు, బహుమతులు పంపించేవాళ్ళు. బైబిల్లో రాయబడింది, కట్నాలు పంపేవాళ్ళు వాళ్ళు సొలొమోనుకి. ఎందుకంటే భయం వేసి దేవుని యొక్క ఆత్మ సొలొమోనులో ఉండి అంతగా ఆ రాజ్యాన్ని పరిపాలించాడు దేవుడు. అది సొలొమోను యొక్క పాలన 1000 ఏళ్ల పరిపాలనతో పోల్చాడు కృష్ణ. సొలొమోను యొక్క పాలన ఎలా పోల్చాడు? 1000 ఏళ్ల పరిపాలన ఇలాగే ఉంటుంది. బైబిల్లో రాయబడి చూడండి, రాజులు, మొదటి రాజులు 10వ అధ్యాయము. ఇక్కడ శాబాదేశపురానికి వాళ్ళిద్దరి మధ్య జరిగేటువంటి సంభాషణ ఇది
చూడండి 14వ వచనం చూడండి. 14వ వచనంలో 10:14 ఏటేటా సొలొమోనుకు వచ్చు బంగారము 1232 మణుగుల ఎత్తు, ఇదియు కాక 1332 మణుగుల ఎత్తు, ఇదియు కాక గంధవర్గములు మొదలైనవి వర్తకుల యొద్ద నుండి, అరబీ రాజుల యొద్ద నుండి, దేశాధికారుల యొద్ద నుండి అతనికి చాలా వచ్చుండేది. అందరూ కూడా పంపిస్తా ఉన్నారు. అరబు రాజులు కూడా ఇప్పుడు ఎవరైతే యుద్ధం చేయడానికి చూస్తా ఉన్నారో ఆ అరబు రాజులందరూ కూడా ఒక రోజున ఇజ్రాయెల్ రాజుకి వాళ్ళు పనిగట్టిన వాళ్ళే. ఇప్పుడు చుట్టూ భయపడుతుంటే గాజా గాని, పాలస్తీనా గాని, ఐగుప్తు గాని, యమన్ గాని, ఇవన్నీ కూడా ఇరాన్ గాని, ఇరాక్ గాని, ఇవన్నీ కూడా ఒక రోజున ఇజ్రాయెల్ రాజుకి వీళ్ళు ఏం చేశారు? భయపడి పన్నుగట్టారు. సొలొమోనుకి పన్నుగట్టారు వీళ్ళందరూ కూడా. ఇప్పుడైతే తిరుగుబాటు చేస్తున్నారు కానీ పన్నుగట్టారు వీళ్ళందరూ కూడా. ఇది కాక గంధవర్గములు మొదలైనవి వర్తకుల వద్ద నుండి, అరబీ రాజుల యొద్ద నుండి, దేశాధికారుల యొద్ద నుండి అతనికి చాలా వచ్చిండెను. రాజైన సొలొమోను సుత్తితో కొట్టిన బంగారముతో అలుగులు గల 200 డాళ్లను చేయించెను. డాలు ఒకంటికి 600 తులముల ఎత్తు బంగారం ఉండెను. మరియు సుత్తితో కొట్టిన బంగారముతో అతడు 300 కేడెములను చేయించెను. కేడెము ఒకంటికి 300 బంగారపు తులముల ఎత్తు బంగారం ఉండెను. వీటిని రాజు లెబనోను అరణ్యపు మందిరం ముందుంచెను. మరియు రాజు దంతము చేత పెద్ద సింహాసనం చేయించి సువర్ణముతో దాన్ని పొదిగించెను. ఈ సింహాసనమునకు 6 మెట్లు ఉండెను. సింహాసనము మీది భాగపు వెనక తట్టు గుండ్రముగా ఉండెను. ఆసనమునకు ఇరు పార్శ్వముల యందు ఊతలుండెను. ఊతల దగ్గర 2 సింహములు నిలిచి ఉండెను. ఇరు ప్రక్కల 6 మెట్ల మీద 12 సింహములు నిలిచి ఉండెను. అటువంటిది ఏ రాజ్యమందైనను చేయబడలేదు. రోజు సొలొమోను యొక్క సింహాసనం మరలా ఏ రాజ్యంలో కూడా లేదు. ఇది సొలొమోను సింహాసనమే ప్రత్యేకమైన సింహాసనం. ఇప్పుడు ఈ యొక్క 1000 పరిపాలనలో రాబోయే దేవుని యొక్క సింహాసనం కూడా ప్రత్యేకమైన సింహాసనం ఇది. చూడండి 21. మరియు రాజైన సొలొమోను పాన పాత్రలు బంగారువై ఉండెను. దేంట్లో చదువుతున్నాడు ఆయన తాగేది కూడా దేంట్లో? బంగారమే. ఇక్కడ వెండి ఎన్నిక లేదంట. సొలొమోను కాలంలో వెండి ఎన్నికే లేదు. అసలు గుర్తింపే లేదు. ఏంటి ఎక్కడ పడితే అక్కడ గుట్లు పోసిండేదట. ఏంటి? వెండి. ఎందుకంటే చూడండి, పానపాత్రలు బంగారుపై ఉండెను. లెబనోను అరణ్య మందిరపు పాత్రలను బంగారపువే. వెండిది ఒకటి లేదు. సొలొమోను దినములలో వెండి ఎన్నికకు రాలేదు. అసలు వెండి అంటే ఆయన దృష్టిలో అసలు ఎన్నిక లేదు, గుర్తింపు లేదు. అంత విస్తారంగా ఉండిపోయింది సొలొమోను రాజ్యంలో. కానీ ఆయన వాడిది మొత్తం దేంతో వాడాడైనా? బంగారంతో వాడాడు. బంగారం పాత్రలు, తినడం, తాగడం, కూర్చోవటం, పడుకోవటం అన్ని కూడా బంగారమే. ఆ రాజ్యంలో వెండితో పని లేకుండా పోయింది. వెండి అవసరం లేదు ఆయనకి, ఎన్నిక లేదు అసలు. చూడండి, సొలొమోను దినములలో వెండి ఎన్నికకు రాలేదు. సముద్రమందు హీరాము ఓడలతో కూడా తర్షీషు ఓడలను రాజులకు కలిగి ఉండెను. ఈ తర్షీషు ఓడలు 3 సంవత్సరములకు ఒక మారు బంగారమును, వెండిని, దంతమును, కోతులను, నెమలిపెట్టలను తీసుకుని వచ్చుండెను. ఈ ప్రకారం రాజైన సొలొమోను ధనము చేత, జ్ఞానము చేతను భూపతులందరిలో అధికుడై ఉండెను. ఎంత ఘనత వచ్చింది సొలొమోనుకి! ఆయన దగ్గరికి బంగారం విస్తారంగా వచ్చింది. అతని రాజ్యంలో ఈ వెండికి గుర్తింపే లేదు అసలు. అవునా? అతను తర్షీషు ఓడలు కలిగి ఉన్నాడు. ఆ రోజుల్లో ఓడలు కలిగినట్టు గొప్ప విషయం. ఐగుప్తు ఒంటెలు, ఐగుప్తు గుర్రాలు తెప్పించుకునేవాడు. ఐగుప్తు గుర్రాలు అంటే ఇప్పుడు మనకి ఎలాగైతే విదేశాల నుంచి వచ్చే కార్లు ఉన్నాయి కదా, రోల్స్ రాయిస్, బెంజ్ కార్లు, ఇవన్నీ టెస్లా, ఇవి ఎలాగో ఇప్పుడు మనకి ఉండేవో ఆ రోజుల్లో ఐగుప్తులో నుంచి వచ్చిన గుర్రం అంటే దానికి అంత గొప్ప ఉండేది. బాగా వేగంగా వడిగా పరిగెట్టగలిగేవి. కాబట్టి ఐగుప్తు గుర్రాలు, ఐగుప్తు ఒంటెలు, ఐగుప్తు రథాలు, వీటన్నిటిని కూడా ఒకేసారి కొని తెచ్చి పెట్టుకున్నాడు ఆయన. 12,000 గుర్రాలు, రథాలను తెచ్చి పెట్టుకున్నాడు ఆయన. అంతగా దేవుడు సొలొమోనుని ఆశీర్వదించాడు. అంతగా దేవుడు సొలొమోను యొక్క రాజ్యాన్ని విస్తరింపజేశాడు. సొలొమోను భూపతులు అందరిలో కూడా సొలొమోను ప్రత్యేకంగా ఉన్నాడు. అవునా? అది 1000 పరిపాలన. అది దేవుడు 1000 పరిపాలనకు వచ్చినప్పుడు ఈ లోక రాజులందరూ కూడా ఆయనకి కప్పం కట్టబోతున్నారని బైబిల్ చెప్తుంది. ఆమె ఆయనే రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు. ఆయన ఈ లోక రాజులందరినీ కూడా ఆయన ఏం చేయబోతున్నాడు? స్వాధీనపరచుకోబోతున్నాడు. అందరూ కూడా ఆయన కిందకు వచ్చి ఆయన చెప్పిన మాటకి లోబడిపోతున్నారు. ఆయన సింహం ప్రత్యేకమైంది. ఆయన తాగే వస్తువులు ఎలాంటివి? దైవత్వం. అప్పుడు ఆయన రాజ్యంలో
విమోచనతో పని లేదు ఇక. ఇది వెండి ఎందుకు లేదు ఇక. ఎందుకంటే పూర్తిగా దైవత్వంతోనే నింపబడి ఉన్నాడు ఆయన. ఆయన కూర్చున్నా, పడుకున్నా, తాగినా, చేసినా మొత్తం కూడా ఏముంది? మొత్తం దైవత్వమే. అసలు వెండితో పని లేదు. విమోచన అనేది లేదు ఇక ఆ కాలంలో. ఎందుకంటే అప్పటికి ఏమైపోయింది? ముగించబడిపోయింది. ఇక లేదు, ఇక ఎన్నిక లేదు ఇక. మొత్తం అంతా ఎవరైతే ఆయన ఆయనతో పాటు ఉండబోతున్నారో వాళ్ళందరూ కూడా దైవత్వంగానే ఉండబోతున్నారు వాళ్ళు. ఇంకా ఆయనకి వెండితో పని లేదు. ఆయనకి విమోచన చేయాల్సిన అవసరం లేదు ఆ కాలంలో. అంతా ప్రత్యేకమైన కాలం అది, సొలొమోను కాలం అది. ఇప్పుడు అది క్రీస్తు బడం గారు ఈ కాలాన్ని ఇప్పుడు ఈ చివరి కాల సమయంలో రాబోయే నిజమైన రాజుతో పోల్చాడు ఆయన. నిజమైన సొలొమోనుతో పోల్చాడు ఆయన. అలాంటి ఒక సింహాసనము, అలాంటి ఒక రాజ్యము, భూరాజులందరూ, భూ అధిపతులందరూ వచ్చి ఆయన దగ్గరికి వచ్చి ఉండబోతున్నారు. చూడండి ఇంకొక మాట చూద్దాం. 24 అతని హృదయం ముందు దేవుడు ఉంచిన జ్ఞానవాకులను వినుటకై. ఏదైతే అతని నోటి నుంచి వచ్చే మాట ఏదైతే ఉందో ఆ మాట వినడానికి ఎవరు వస్తున్నారంట? ఒకళ్ళే కాదు, సమస్త జనులందరూ. సొలొమోను గురించి తెలిసిన ప్రతి ఒక్కరు కూడా ఒక్కసారైనా సొలొమోను చూడాలి, ఒక్కసారైనా సొలొమోను కలవాలి అని లోకులందరూ కూడా సొలొమోను చుట్టాకి వస్తారు. అవునండి, నిజమే. ఈ వ్యయం పరిపాలన జరగబోయేది ఇదే. అందుకోసమే ఆయన ఎక్కడైతే ఉన్నారో ఈ సకల ప్రజలందరూ కూడా వచ్చి ఆయన పాదాల దగ్గర పడబోతున్నారు. ఈయన రాజులకు రాజు, ప్రభులకు ప్రభు అని ఆయన పాదం దగ్గర వాళ్ళు పడబోతున్నారు ఈ సొలొమోను దగ్గర. అంత గొప్పగా దేవుడు ఈ సొలొమోను హెచ్చించాడు దేవుడు. భూ అధిపతులు వస్తున్నారు, లోకులందరూ వస్తున్నారు. ఏర్పడిన ప్రతి మనిషి వెండి వస్తువులు గాని, బంగారపు వస్తువులు గాని, వస్త్రములు గాని, యుద్ధాయుధములు గాని, గంధవర్గములు గాని, గుర్రములు గాని, కంచెరగడ్డలు గాని తన వంతు చొప్పున కట్నములు ఏటేటా దేవుడు అంతగా సొలొమోను హెచ్చించాడు. అవునా బ్రదర్? ఇక్కడ ఈయన పరిపూర్ణమైన క్రీస్తు. ఇక్కడ ఈయన పరిపూర్ణమైన క్రీస్తు. 11 అధ్యాయులకు వచ్చేసరికి ఆయన సంఘంగా మారిపోయాడు. 11 అధ్యాయులకు వచ్చేసరికి ఆయన సంఘం అయిపోయాడు. 1000 ఏళ్ల పరిపాలనలో రాజులకు రాజు, ప్రభులకు ప్రభుగా మాదిరిగా ఉన్న సొలొమోను ఇక్కడికి వచ్చేసరికి ఏమైపోయాడు? 11 అధ్యాయులు చూడండి ఏమన్నాడు. ఒకటో వచ్చిన చూడండి. అసలు మీరు వాళ్ళతో సహవాసం చేయొద్దని చెప్పాడు దేవుడు. అసలు వారితో మీకు సహవాసమే వద్దు. లేదు బ్రదర్, మంచోడు, కాసేపు ప్రేమిద్దాం. దేవుడు చెప్పాడు ఇక్కడ, సీదోనీయులతో నీకు సహవాసం వద్దు, హిత్తీయులతో నీకు సహవాసం వద్దు, అమ్మోనీయులతో నీకు సహవాసం వద్దు, ఎదోమీయులతో నీకు సహవాసం వద్దు అని చెప్పాడు దేవుడు. నీకు లోకస్తులతో సహవాసం వద్దు అని చెప్తే నేను ప్రేమిస్తా, నా ప్రేమ వల్ల మార్చేస్తా, నేను నా మాటల వల్ల వాళ్ళకి వాక్యాన్ని తెప్పించేస్తా, ఏదో చెప్తావు నువ్వు. అది నీ హృదయాన్ని ఏం చేస్తుంటే అది మభ్యపెట్టి నిన్ను వారి వైపు మళ్ళించుకుంటుంటది. నీకు అనిపిస్తుంది నేనే వాళ్ళకి వెళ్ళి వాళ్ళలో కూర్చొని వాళ్ళు మార్చేస్తా అని నువ్వు అనుకుని వెళ్తావు. కానీ నువ్వేమైపోతావు? హిత్తీలు, సిదోనీయులు వీళ్ళందరూ కూడా నిన్ను మార్చేస్తారు. ప్రభు ముందే చెప్పారు. అసలు నీకు వాళ్ళతో అవిశ్వాసులతో ఉండొద్దు అని పౌలు గారు హెచ్చరించారు. మీరు జోడిగా మీరు ఉండొద్దు. ఎక్కడ దెయ్యానికి దేవుడికి ఏంటి పోలిక? క్రీస్తుకి బెలయాలకి ఏంటి పోలిక? ఏం లేదు. పొట్టుకి విత్తనాంత ఏంటి పోలిక? పొత్తు. ఏమీ లేదు. మీకు అసలు సహవాసం ఉందని చెప్పాడు దేవుడు. ఇంత గొప్పగా దేవుడు సొలొమోనుని హెచ్చించి ఆశీర్వదించి లోకాధిపతులందరూ కూడా ఆయనకు పన్ను కట్టే విధంగా దేవుడు చేస్తే లోకులందరూ కూడా సొలొమోనుని ఒక్కసారి చూద్దామని ఆశ వాళ్ళలో పుట్టించే విధంగా సొలొమోనుకి రాజ్యాన్ని దేవుడు ఆశీర్వదిస్తే 11 అధ్యాయంలో దేవుడు ముందే చెప్పాడు, నువ్వు ఎవరితో సహవాసం చేయాలి, ఎవరితో సహవాసం చేయకూడదు. ఎవరితో సహవాసం చేయాలి? దేవుని బిడ్డలతో సహవాసం చేయాలి. నువ్వు దేవుని బిడ్డవైతే నువ్వు దేవుని బిడ్డతో సహవాసం చేయాలి. లోకస్తులతో కాదు నువ్వు సహవాసం చేయాల్సింది. ఆయన ఇంత క్లియర్ గా ఈ 5 తరగతి ప్రజలతో నువ్వు అసలు ఉండొద్దు సొలొమోను అని చెప్తే ఈయన వాళ్ళతోనే ఉన్నాడు. ఇక్కడికి వచ్చేసరికి ఆయన సంఘానికి సూచనగా వచ్చేసాడు. 10వ అధ్యాయంలో గొప్పగా ఉన్న సొలొమోను 11వ అధ్యాయంలోకి వచ్చేసరికి పడిపోయాడు. అందుకోసమే ప్రభు ఆ చివరి దినాల్లో సియోనుగా నేను వెళ్తా అని సొలొమోను చెప్తే నువ్వు వెళ్ళి పడిపోతావు. నీకెందుకు ఆ స్థానం? నీకెందుకు ఆ స్థానం? పడిపోని సంఘం కావాలి అక్కడ, భయపడని సంఘం కావాలి అక్కడ. కాబట్టి పడిపోని, భయపడని, వెనక్కి తిరిగిన సంఘం ఏదైతే ఉందంటే అది ఆయనే. ఆయన ఒక్కడే భయపడిన వాడు. ఒకవేళ భౌతికంగా నువ్వు కనుక నువ్వు ఉంటే నువ్వు భయపడతావు. అవునా? నువ్వు ఒక్కడే అయితే కనుక నువ్వు భయపడతావు. ఆయన ప్రభు ఏం చేశారంటే భయపడని, వెనుదిరగని,
దేవుని యొక్క వాక్యానికి చెప్పడానికి సిగ్గుపడని ఆయనే నీ రూపంలోకి వచ్చి నిలబడ్డాడు. ఆయన ఈ యుద్ధ దినాలు సొలొమోను అంటాడు, కార్యారంభము కంటే కార్యాంతమే. ఎందుకంటే ఆరంభంలో దేవుడు భూమిని సృజించాడు, పడిపోయింది. కానీ కార్యాంతంలో పడిపోయిన దాన్ని మరలా తిరిగి లేపినాడు దేవుడు. కాబట్టి ఈ కార్యాంతంలో ఎవరు వచ్చారంటే దేవుడు వచ్చారు. మరలా కార్యారంభంలో జరిగిన సంగతుల కంటే కార్యాంతంలో ఇప్పుడు జరుగుతున్న సంగతులు ఎంతో గొప్ప సంగతులు. ఎందుకంటే దేవుడు నీ ద్వారా ఆయన పనిచేస్తాడు. ఆయన ముందుగా నిర్ణయించాడు. ఆయన ఎందుకంటే నేనే సతీష్గా వెళ్ళాలి, నేనే సల్మాన్ గా వెళ్ళాలి, నేనే సిస్టర్ గా వెళ్ళాలి అని దేవుడు ముందుగా నిర్ణయించి ఆ స్థానాన్ని ఏ ప్రవక్తకు కూడా ఇవ్వలేదు. కాబట్టి దానియేలు అడిగాడు, ప్రభువా ఎంతకాలం ఈ మర్మాలు, ఎంతకాలం ఈ విషయాలు, ఎంతకాలం నువ్వు మరుగుగా ఉంచుతావు? అంత్యకాలం వరకు ముందు చెప్పాడు, అంత్యకాలం వరకు. ఎందుకంటే అంత్యకాలంలో ఆయనే తను విభజించుకొని ఇక్కడికి రాబోతున్నాడు. కోత సమయంలో కోత ఫలాలుగా ఆయనే ఇక్కడికి రాబోతుండే. కాబట్టి ఈ చివరి దినాల్లో ఆయనే వచ్చాడు. ఆమేన్. మేము క్రీస్తులుగా మార్చబడ్డాం అని చెప్పకండి. మీరు మార్చబడ్డారా? మార్చారు కదా? ఎవరైనా ఏదైనా ఒక గులాబీని ఒక మల్లెపూగా ఎవరైనా మార్చారు కదా? ఎవరు మార్చగలరా? లేదా ఒక మామిడి చెట్టుని లేదా ఇంకో టేక్ చెట్టుగా లేదా ఇంకో చెట్టుగా ఎవరైనా మార్చగలుగుతారా? మార్చలేరు. మీరు స్వతహాగానే క్రీస్తులై ఉండాలి. మీరు పుట్టుకతోనే క్రీస్తులై ఉండాలి. మేము మార్చబడ్డాం అని చెప్పకండి. మేము క్రీస్తులుగా వచ్చాం ఈ లోకానికి. దేవుడే ప్రవక్తల్ని ఇంత గొప్ప సొలొమోను కూడా పంపకుండా, ఎందుకంటే ఆ సొలొమోను ఏం చేస్తాడో తెలుసు ఆయనకి. ప్రతి మానవుడు ఏదో ఒక తలంపుతో పడిపోయి ఉంటాడు. ఎంత ఇచ్చినా కూడా ఏదో ఒక కోరిక, ఏదో ఒక లోక సంబంధమైన ఆశలతో పడిపోతాడు. కాబట్టి ఈ లోక సంబంధమైన దేనిని కోరని వాడు ఆయనే. అందుకోసమే ఆయనే నీలా వచ్చాడు ఇక్కడికి. ఆమేన్. ఆయనే వచ్చాడు ఇక్కడికి. నీలా కూడా అంట కూడా నాకు ఇష్టం లేదు. ఆయనే వచ్చాడు ఇక్కడికి. ఆయనే ఇప్పుడు మనందరి యొక్క రూపాల్లో ఆ యొక్క పరలోకంలో ఉన్న అదే ప్రభు ఇక్కడ ఈ భూ సంబంధమైన మనందరి శరీరాల్లో, మనందరి యొక్క రూపాల్లో దేవుడు ఇక్కడ నడియాడుతున్నాడు. ఇక్కడ దేవుడు పరిపూర్ణమైన దేవుడు. చూడండి ఇక్కడ ఏం చేశాడు ఆ దేవుడు ముందుగానే హెచ్చరిస్తే సొలొమోను చూడండి ఏం చేశాడు. మోయాబీలు, ఎదోమీలు, అమ్మోనీయులు, సిదోనీయులు, హిత్తీయులు అను జనులు మీ హృదయములను తమ దేవతలతో తిప్పుదురు కనుక వారితో సహవాసము చేయకూడదని, వారిని మీతో సహవాసము చేయనేకూడదు. నువ్వు వెళ్ళకూడదు, వాళ్ళు రాకూడదు. నువ్వు వాళ్ళ దగ్గరికి వెళ్ళకూడదు, వాళ్ళు కూడా నీ దగ్గరికి రాకూడదు. చేయకూడదని యెహోవా ఇశ్రాయేలుకు సెలవిచ్చి ఉన్నాడు. అయితే రాజైన సొలొమోను ఫరో కుమార్తెని కాక, అన్యజనులలో ఫరో కుమార్తెను చేసుకున్నాడు. ఫరో కుమార్తెని కాక ఆ జనులలో ఇంకా అనేక మంది పరస్త్రీలను మోహించి కామదురత గలవాడై వారిని ఉంచుకొని వచ్చాను. అతనికి 700 మంది రాజకుమార్తెలైన భార్యలను 300 మంది ఉపపత్తులు కలిగి ఉండి అతని భార్యలు అతని హృదయమును తిప్పివేసేది. సొలొమోను వృద్ధులైనప్పుడు అతని భార్యలు తిప్పేశారు. ముసలాడు అయిపోయాడు ఆయన. ఇప్పుడు నువ్వు నేను చెప్పింది వినాలని ఒక భార్య, నేను చెప్పింది వినాలని ఇంకో భార్య. ఏం చేశారు? విగ్రహారాధనతో తిప్పేశారు. అసలు సహవాసమే వద్దంటే తెచ్చిట్లో పెడుతున్నాడు. వాళ్ళందరూ ఏం చేశారు? ఆయన స్థానాన్నే వాళ్ళు తప్పించారు. దేవుడు అతనికి ఇచ్చిన అధికారాన్నే తప్పించారు. దేవుడు అతనికి ఇచ్చిన రాజ్యాన్ని తన చేతుల నుంచి లాక్కునే విధంగా వాళ్ళు ప్రవర్తించారు. చూడండి, ఇది సంఘంగా దేవుడు మనతో మాట్లాడుతున్న మాటలేదు. కాబట్టి లోకలతో మనకి సహవాసం అవసరం లేదు. మనం వెళ్ళి వాళ్ళతో సహవాసం చేసే పని లేదు. వాళ్ళు వచ్చి మనతో సహవాసం చేయాల్సిన అవసరం లేదు. ఏం చేస్తారంటే వాళ్ళ యొక్క ఏదైతే ఉందో దాన్ని మనకెక్కించి మనల్ని కూడా లోకం వైపు లాగాలని ప్రయత్నం చేస్తారు. కాబట్టి ఆ సహవాసం మనకు అవసరం లేదు. కలిపి చెరిపి బోధలు గలవారు మన దగ్గరికి రావాల్సిన అవసరం లేదు. మన వారి దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం అంతకన్నా లేదు. ఇప్పుడు జాగ్రత్తగా ఉండండి. దేవుడు ఇలా గొప్ప గొప్ప సొలొమోను లాంటి వాళ్ళనే ఆయన దేవుడు ఎన్నిక లేకుండా పక్కన పెట్టి ఈ చివరి దినాల్లో సియోనుగా దేవుడు నేను పిలిచాడు ఇక్కడికి వచ్చి. ఇప్పుడు ఆ స్థానాన్ని మీరు కోల్పోవద్దు. గొప్ప సమయంలో బంగారు కాలంలో క్రిస్పడని చెప్పారు కదా, క్రిస్పడం మీకు వర్తమానుడిగా ఉండడానికి ఇష్టపడ్డాడు ఆయన. మీకు వర్తమానుడిగా ఉండడానికి ఆయన ఇష్టపడ్డారు. క్రిస్పడని చెప్తున్నాను. నేను ఎప్పుడు వెళ్తాను ప్రభు అని అడిగితే, కోరితే నేనేం చెప్తాను? ఈ కాలంలోనే వస్తాను నేను కోరుకుంటాను. ఎందుకంటే ఈ కాలంలో సియోను ఉంటుంది. ఈ కాలంలో నిజమైన దేవుని కుమారులు వస్తారు ఈ లోకానికి. వారికి వాక్యం బోధించడం ఆయనకి ఇష్టమైంది. ఇది బంగారు కాలము, స్వర్ణయుగం అని చెప్తున్నారు. కాబట్టి ఇది గొప్ప బంగారు సమయం. ఇది మన సహోదరులారా, మీరు లోకస్తులతో సహవాసం చేయొద్దు.
మీరు వాళ్ళు మేము చేయనద్దు, మీరు వాళ్ళని చేయొద్దు. ఎందుకంటే మీ విశ్వాసం వాళ్ళు చెడగొడతారు కాబట్టి. ప్రభుకి స్తోత్రం కలగాలి. హల్లెలూయా. కొన్ని మాటలు మనం మాట్లాడుకొని మనం ముగించుకుందాం. ఎందుకంటే ఆ డిబేట్స్ లో కొన్ని పాయింట్స్ అన్ని కూడా మనం తీసి మనం అన్ని కూడా ఒక బుక్ లాగా మారదాం అనుకున్నాం కదా. ఇప్పుడు దాన్ని మనకు అవసరం, రేపు వాళ్ళతో మనం మాట్లాడాలి కాబట్టి, వాళ్ళకి చూపించాలి కాబట్టి, ఈ కార్యక్రమం తర్వాత మనందరం కూర్చొని ఆ మీకు వచ్చిన ప్రేరేపణ బట్టి ఏ పాయింట్ అయితే ఆ క్రీస్తు థామస్ గురించి ఈ విధంగా ప్రణయ్ గారు మాట్లాడారు, లేదా యేసుక్రీస్తు గురించి ఈ విధంగా ఉంది, రెండవ రాకడ గురించి ఇలా ఏదైతే ఉందో అవన్నీ మీరు అందరూ పంచుకుంటే కనుక మనం ఒక నోట్స్ ప్రిపేర్ చేసుకుందాం. వాటన్నిటి ప్రిపేర్ చేద్దాం. వీళ్ళ కోసమే కాదు, రేపు భవిష్యత్తులో కూడా అది మనకు ఉపయోగపడుతుంది కాబట్టి మనం కొన్ని మాటలు మాట్లాడుకొని మనం ఆ కార్యక్రమాన్ని మనం కొనసాగించుకుందాం. పరిశుద్ధ గ్రంథం నుంచి ఒక మాట చూద్దాం. మార్కు సువార్త 9వ అధ్యాయము 1 నుంచి మనం. మరియు ఆయన ఇక్కడ నిలిచిన వారిలో కొందరు దేవుని రాజ్యము బలముతో వచ్చుట చూచు వరకు మరణము రుచి చూడరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని. 6 దినములైన తర్వాత యేసు పేతురును, యాకోబును, యాహానును మాత్రము వెంటబెట్టుకుని ఎత్తైన ఒక కొండ మీదకి ఏకాంతముగా వారిని తోడుకొని పోయి వారి ఎదుట రూపాంతరం పొందిన. అంతలో ఆయన వస్త్రములు ప్రకాశమైనవి మిగుల తెల్లనియు ఆయన లోకమందు ఏ చాకలిను అంత తెల్లగా చలువ చేయలేడు. మరియు మోషేయు ఏలియయు వారికి కనబడి యేసుతో మాట్లాడుచుంటుంది. అప్పుడు పేతురు, బోధకుడా, మనం ఇక్కడ ఉండుట మంచిది. మేము నీకు ఒకటియు, మోషేకు ఒకటియు, ఏలియాకు ఒకటియు 3 పర్ణశాలలు కట్టుదుమని చెప్పాను. వారు మిగుల భయపడిరి గనక తాను చెప్పవలసినదేమో అతనికి తెలియలేదు. మేఘం ఒకటి వచ్చి వారిని కమ్ముగా, ఈయన నా ప్రియకుమారుడు, ఈయన మాట వినుడని ఒక శబ్దము ఆ మేఘంలో నుండి పుట్టెను. వెంటనే వారు చుట్టూ చూసినప్పుడు తమ ఎదురున్న యేసు తప్ప మరి ఎవరును వారికి కనబడలేదు. ఆమె ద్వితీయోపదేశ కాండము 16వ అధ్యాయము 13వ వచనం. నీ కళ్ళంలో నుండి ధాన్యమును నీ తొట్టులో నుండి రసమును సమకూర్చినప్పుడు పర్ణశాలల పండుగను 7 దినములు ఆచరించవలను. ఈ పండుగలో నీవును, నీ కుమారులను, నీ కుమార్తెను, నీ దాసుడును, నీ దాసియును, నీ గ్రామంలో ఉన్న లేవీయులను, పరదేశులను, తల్లిదండ్రులు లేని వారును, విధవరాండ్రును సంతోషింపవలను. ఆమె చదువుదాం. 15 నీ దేవుడైన యెహోవా నీ రాబడి అంతటిలోను, నీ చేతి పని అన్నిటిలోను నిన్ను ఆశీర్వదించను కనుక యెహోవా ఏర్పరచుకొను స్థలమును నీ దేవుడైన యెహోవాకు 7 దినములు పండుగ చేయవలను. నీవు నిశ్చయముగా సంతోషింపవలను. ఆమె ఆమె ప్రార్థన చేసుకుని. ఓ మా మంచి ప్రభువా, అబ్రాహాము దేవుడా, ఇస్సాకు దేవుడా, యాకోబు దేవుడా, యోసేపు దేవుడా, గొప్ప దేవుడా, నీకే స్తోత్రములు. ఓ మా కొరకు ఈ చివరి కాల సమయంలో మానవుడిగా దిగి వచ్చి గొప్ప విషయాలను మా కొరకు బయలుపరిచిన దేవా, మీకే స్తుతులు వందనాలు చెల్లిస్తున్నాం. నాయనా, మరి ఆకాశములు మహాకాశములు పట్టదలని గొప్ప దేవుడవు. ఓ మా కొరకు దీనుడిగా, పేదవాడిగా, వెలివేయబడిన వారిగా, దరిద్రుడుగా నువ్వు మా కొరకు వచ్చావు మా ప్రభా. ఓ ఎందుకంటే మేము ఏ ఏ స్థితిలో ఉన్నామో ఆ స్థితిలో మీరు కూడా దిగి వచ్చి మేము ఏమై ఉన్నామో దాన్ని మాకు బయలుపరిచిన దేవుడు మీకే వందనాలు చెల్లిస్తున్నాం. ఓ ఈ యొక్క సమయంలో, ప్రత్యేకమైన సమయంలో మరి యొక్క ఆదివారపు ఆరాధన కార్యక్రమాన్ని మీరు మాకు ఇచ్చినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాం. చదవబడిన లేఖన భాగాలు మీ చేతులకు అప్పగిస్తున్నాం మా ప్రభా. మీరే నాయకత్వం వహించి నడిపించి మహిమ ఘనత ప్రభావాలు పొందుకోనమని మా విమోచకుడైన క్రీస్తు బ్రహ్మన్ యొక్క నామంలో ప్రార్థనలు నడిపించున్నాం ప్రభు. ఆమె ఆమె కూర్చోండి. మూడు పర్ణశాలలు చిన్న అంశం. 3 పర్ణశాలలు. పర్ణశాలలు అంటే పర్ణ అంటే ఇల్లు, శాలలు అంటే చెప్పాలి పాకలు, కుడారాలు. చూడండి,
మోషే ఏలియాలు వచ్చే ముందుగా ప్రభువైన యేసుక్రీస్తు ముగ్గురు శిష్యుల్ని ఒక చోట తీసుకెళ్ళారు. పేతురు, యాకోబు, యోహాను. ఈ ముగ్గురిని మనం ఒక చోటకి వెళ్ళాల్సి ఉంది, మీరు రండి అని తీసుకెళ్లారండి. ఈ రూపాంతర కొండ అనుభవం ఏదైతే ఉందో మరలా ఆయన రెండవ రాకల్లో వచ్చినప్పుడు కూడా జరిగింది అది. అదే అనుభవం సన్సెట్ పర్వతం మీదకి ఆయన ఎవరినైతే తీసుకెళ్ళకూడదో వాడినే తీసుకెళ్ళాడని చెప్పి బ్రహ్మ గారు. అక్కడికి తీసుకెళ్ళకూడని కొంతమంది సహోదరులు నేను అక్కడికి తీసుకుని వెళ్ళాను. ఎక్కడికి? సన్సెట్ పర్వతం మీదకి. ఎందుకంటే అక్కడ మేఘంలో దేవుడు దిగి వచ్చి ఏం మాట్లాడుతాడో జరగబోతున్న సంభవం అది. ఆయనకు ముందే ఎరిగినాడు కాబట్టి అక్కడికి వెళ్ళాడు. ఇప్పుడు ఇక్కడ కూడా ఈయన ఈ రూపాంతర కొండ మీద ఆయన పేతుర్ని, యాకోబుని, యాహాన్ని వెంట పెట్టుకుని వెళ్ళి వారి మధ్యలో, అప్పటి వరకు వాళ్ళ మధ్యలో ఉన్నాడు ఆయన. ఆ పర్వతం మీదకి వెళ్ళిన తర్వాత ఒక్కసారిగా ఏమైందంటే వారి మధ్యలో ఉన్న ప్రభువైన యేసుక్రీస్తు వాళ్ళ నుంచి ప్రత్యేకించబడి ఆయన ఒక్కసారిగా ఏ చాకలి కూడా తెల్లగా చలువుగా చేయనంత తెల్లని వస్త్రాలతో మహిమతో ఆయన ప్రత్యేకించబడ్డాడు వాళ్ళ మధ్యలోంచి. ఎప్పుడైతే వాళ్ళ మధ్యలోంచి ప్రభువైన యేసుక్రీస్తు ప్రత్యేకించబడి ఆయన ఆ పైనుంచి ఒక ఇద్దరు మనుషులు రావడం చూశారు వీళ్ళు. ఆయన ప్రత్యేకించబడి మహిమతో వారితో మాట్లాడుతూ ఉంటే ఈ కింద ఉన్న పేతురు, యాహాన్లు వాళ్ళు అనుకుంటున్నారు ఇప్పుడు దాకా వాళ్ళల్లో ఏ పేతురు ఏంటి మీరు ఏ వాక్యం నమ్ముతున్నారు? మీరు ఒక మనిషిని క్రీస్తుగా చెప్తారా? ఒక మనిషిని దేవుని చేస్తారా? మన ధర్మశాస్త్రానికి విరుద్ధంగా మీరు ప్రవర్తిస్తారా అని వాళ్ళు అంటూ ఉంటే వాళ్ళకి ఏ సమాధానం చెప్పాలో తెలియని అయోమయ పరిస్థితి. 99% నిజమని నమ్మినా కూడా 1% ఎక్కడో ఏదో వెళితే అవును మనం వెళ్ళేది నిజమో కాదో, ఈ వర్తమానికి నిజమో కాదో, ఈ సంఘం నిజమో కాదో, 99% మనకి కరెక్ట్ గా అనిపించినా కూడా 1% ఎక్కడో చోట అది వెళ్తుంది. కానీ ఎప్పుడైతే ప్రభు ప్రత్యేకించబడి ప్రకాశవంతమైన వస్త్రాలతో ఒక ఇద్దరు మనుషులతో మాట్లాడుతున్నారో ఆ సందర్భాన్ని పేతురు చూశాడో వెంటనే పేతురు అంటున్నాడు, యాకోబు, యాహాను, ఆ పక్కన కూర్చున్నది ఎవరు? ఆ మాట్లాడేది ఎవరు అనుకుంటున్నారు? ఏలియా. ఈ పక్కన ఎవరు అనుకుంటున్నారు? మోషే. గుర్తుపెట్టాడు. చెప్తున్నాడు వాళ్ళకి. ఇక నా మనసులో ఏ డౌట్ లేదు. ఎవరు? మనము కనిపెట్టుకున్న యెహోవా ఆయన. ఆమేన్. ఆయన వస్త్రాలు ఎవరు ఇంత క్షణాల్లో ఎవరు ఆయన వస్త్రాన్ని ఇంత తెల్లగా మార్చగలిగారు? ఆయన ఇంత మన ముందు మనం చూస్తుండగా మనలోంచి ప్రత్యేకించబడి ఇంత మహిమగల వ్యక్తిగా ఎలా మారిపోయాడు ఈయన? ఎందుకంటే మన యొక్క పితరులు నడిపించిన అదే యెహోవా ఆయన. మన మనసులో ఏ డౌట్ లేదు. ఇప్పుడు యాకోబు, యాహాను వాళ్ళు అంటున్నారు, అవునవును ఏమో చూస్తున్నాం, మనం కనిపెట్టుకుని యెహోవా ఈయనే. ఇప్పటి వరకు మన యేసేగా, మన ప్రవక్తేగా, మన మధ్యలో ఉన్నవాడేగా అని ఆయన చులకన భావంగా ఉన్నారు. చులకన భావం అంటే మనోడే గాని, మన మనిషే గాని. ఎప్పుడైతే బైబిల్ చెబుతోంది, ఎప్పుడైతే ఆయన రూపాంతర పర్వతం మీద ప్రకాశమైన వస్త్రాలతో మోషేయులతో మాట్లాడారో ఆ సందర్భాన్ని వాళ్ళు కళ్ళతో చూశారు. వారు అక్కడ వచ్చింది ఎవరు అని తెలుసుకోవడానికి ఒక మేఘం వచ్చి వారిని కమ్మినప్పుడు ఆ మేఘంలోంచి ఒక స్వరం వినపడింది వాళ్ళకి, ఈయన నా ప్రియకుమారుడు. ఆమేన్. మేఘము కమ్మినప్పుడే. ఆమేన్. తర్వాత ముందు వినపడలేదు, తర్వాత వినపడలేదు. మేఘం ఎప్పుడైతే వచ్చి వారిని కమ్మిందో, బైబిల్ రాయబడింది అక్కడ, మేఘం ఎప్పుడైతే ఒక మేఘం వచ్చి ఎప్పుడైతే వారిని కమ్మిందో అప్పుడేమైంది? ఒక స్వరం వినపడింది వాళ్ళకి. లోపల ఉన్న మేఘం లోపల ఉన్న వారికి ఒక స్వరం వినపడింది, ఈయన నా ప్రియ కుమారుడు. ప్రభుకి స్తోత్రం కలిగిన. అవునండి, నువ్వు ఖచ్చితంగా ఆ మేఘంలోనికి వెళితేనే బయలుపాటును పొందుకోగలుగుతావు.
ఆ మేఘం లోపలికి నువ్వు కొనిపోతేనే ఆ బయలుపడ్డంటే నీకు అర్థమవుతుంది. ఆ మేఘం నుంచి స్వరం వినపడింది ఏమంటే ఈయన నా ప్రియకుమారుడు అని. ఎప్పుడైతే స్వరం వినపడిందో పేతురు అంటున్నాడు, ప్రభువా నీకోసం ఒకటి, మోషే కోటి, ఏలియా కోటి, 3 పర్ణశాలలు మేము కడతాం అని అడిగారు. కానీ వారు అధికముగా భయపడినందువలన తానేం మాట్లాడుతున్నాడో తనకు అర్థం కాలేదంట పేతురికి. ఎందుకంటే పేతురు ఏమైపోయాడు, అప్పుడు దాకా మనోడలే, మనేసలే, మన అన్నయ్యలే, మన బ్రదర్లే అని అనుకున్నటువంటి యేసు ఆ యొక్క మేఘంలో ఆయన ఆ మోషేయులతో మాట్లాడేది, ఆయన యొక్క మహిమ, ఆయన యొక్క తేజస్సు, ఆయన యొక్క అధికారాన్ని చూసినటువంటి పేతురు ఇక ఆయనతో మాట్లాడడానికి ఏమైపోయిందట, భయపడిపోయాడు. నిష్పడంగా చెప్పారు ఏమనంటే దత్తపుత్రత్వం జరుగుతుంది అక్కడ. దేవుడు తన కుమారుని అక్కడ ఏం చేస్తున్నాడు, దత్తం తీసుకుంటాడు అక్కడ ఆ పర్వతం మీద, ఆ మేఘంలో. ఇప్పుడు ఇక్కడ ఆవిడ దేవుడు 1963 సంవత్సరంలో ఒక కుమారుని నా కుమారుడిని ప్రకటించాడు. ఇప్పుడు ఆ మేఘము తన అందరి పైన ఆవరించి ఉండడం ద్వారా మనం అందరం కూడా దేవునికి కుమారులుగా, కుమార్తెలుగా మనము స్వీకరించబడ్డాం. మనం ఇప్పుడు ఎవరంటే దేవునికి కుమారులము, కుమార్తెలము. ఎప్పుడు ఆయన నా కుమారుడు చెప్పాడంటే ఎప్పుడైతే మేఘం వచ్చి ఆయనతో మాట్లాడుతుందో వాళ్ళు ఆ మేఘంలోకి వెళ్ళారో అప్పుడు ఆయన అంటున్నాడు, ఈయన నా కుమారుడు. నువ్వు దేవుని కుమారుడిగా గుర్తించబడాలంటే, నువ్వు దేవుని బిడ్డగా గుర్తించబడాలంటే నువ్వు ఎక్కడ రావాలంటే 63వ సంవత్సరంలో బహిరంగంగా కనబడిన మేఘం ఏదైతే ఉందో ఆ మేఘములో నువ్వు ఉన్నావులే చూసుకో. ఎందుకంటే అక్కడ దత్తపుత్రత్వం జరుగుతుంది అక్కడ. దాంట్లో ప్రభుకి స్తోత్రం కలుగాక. పేతురు తను చెప్పిన మాట తనకి అర్థం కాకుండానే చెప్పాడంట. తను ఏం చెప్తున్నాడో తెలియదు, తనేం మాట్లాడాడో తెలియదు. భయంతో ఇప్పటి వరకు సాధారణమైన వ్యక్తి అనుకున్నటువంటి ఈ వ్యక్తి ఒకేసారిగా ఆయన ప్రకాశమైన వస్త్రాలు ధరించాడు. ఎన్నో వందల సంవత్సరాల కింద చనిపోయినటువంటి మోషే, ఎన్నో వందల సంవత్సరాల కింద చనిపోయిన ఏలియా వచ్చి అక్కడ మాట్లాడుతుంటే వీళ్ళకి అర్థమవుతుంది వాళ్ళు ఎవరో, వీళ్ళకి అర్థమవుతుంది వాళ్ళు ఎవరో. భయపడిపోయారు. మోషే ఏలియాతో మాట్లాడుతున్నారంటే నేనెవరు, మన యెహోవా, మనల్ని నడిపించిన మన యెహోవా అయినా. కాబట్టి వాళ్ళు అడిగారు, అయ్యా ఇక్కడ 3 పర్ణశాలలు కడతాం, మేము 3 పర్ణశాలలు కడతాం, మనం ఎక్కడి నుంచి వెళ్ళంతేగా, మనం ఎక్కడుంటే మంచిది. పేదలు అంటాడు మనం ఎక్కడుంటేనే మంచిది. ఇక్కడ ఎందుకు 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 ఇక్కడ ఏముందంటే దేవుని యొక్క సన్నిధి ఉంది ఇక్కడ, దేవుని యొక్క ప్రసన్నత ఉంది ఇక్కడ. ఒక మనిషి ఓ ప్రకాశమైన వెలుగుతో నింపుకునే ఆ శక్తి ఉంది అక్కడ. చనిపోయిన మన పితరులు చూసే శక్తి ఉంది అక్కడ. కాబట్టి పేతురు అంటున్నాడు, అయ్యా మనం ఎక్కడుంటేనే మంచిది. నీకోటి, ఏలియా కోటి, మోషే కోటి, 3 పర్ణశాలలు మనం కట్టుకుందాం. తెలియక చెప్పాడు. తను ఏం మాట్లాడుతున్నాడో తను ఎరగకుండా చెప్పాడు. 3 పర్ణశాలలు. ఈ చివరి దినాల్లో చూడండి, పర్ణశాలలు, పర్ణశాల అనగా అర్థం ఏంటంటే ఇప్పుడు మనం చదువుకున్న ద్వితీయోపదేశ కాండంలో దేవుడు ఇజ్రాయేల్ని ఏర్పాటు చేసుకుని అబ్రహాము ద్వారా ఇస్సాకుని, ఇస్సాకు ద్వారా యాకోబుని, యాకోబు ద్వారా యోసేపుని, యోసేపు ద్వారా ఇంకా అనేక మంది కుమారులు, కుమార్తెలు ఐగుప్తులో ఆయన విస్తరింపజేసి 70 మందిగా వెళ్ళినటువంటి ఇజ్రాయేలీలు స్త్రీలు పిల్లలు కాక 6 లక్షల మంది బయటకు వచ్చారు. స్త్రీలు పిల్లలు కాక 6 లక్షల మంది బయటకు వచ్చారు. 70 మందిగా వెళ్ళినటువంటి వారు ఈ 430 సంవత్సరాల్లో స్త్రీలు పిల్లలు కాక 6 లక్షల మంది బయటకు వచ్చారు. అంటే సుమారుగా 20 లక్షల మంది జనాభా. వాళ్ళు 20 లక్షల మంది జనాభా పెరిగారు అక్కడ. ఈ 430 సంవత్సరాలు ఈ యొక్క అబ్రహాం యొక్క సంతానము ఐగుప్తులో ఎక్కడున్నారు తెలుసా? వీళ్ళు బానిసలుగా వాళ్ళు దాంట్లో జీవించారు. కానీ ఎప్పుడైతే యోసేపు, చూడండి, యోసేపు ఎప్పుడైతే ఐగుప్తుకి వెళ్ళాడో, యోసేపు యొక్క పరిపాలనలో ఎప్పుడైతే ఆ యొక్క ఇజ్రాయెల్ వ్యాపించారో వాళ్ళందరికీ కూడా యోసేపు అధికారం వచ్చిన తర్వాత ఏం చేశాడంటే ఒక ప్రత్యేకమైన స్థలం ఇచ్చాడు వాళ్ళకి. అదేంటి అంటే గోషెన్. ఎక్కడ వచ్చాడు ఆయన్ని? గోషెన్లో. ఎందుకంటే అది గొప్ప ఆశీర్వాద గల పట్టణం. అది తన ప్రజలందరికీ కూడా ఆ యోసేపు ఏం చేశాడు, అక్కడ ఉంచాడు. అక్కడ ఆ గోషెన్లో ఉంచాడు. అక్కడ అది ఆ యొక్క షెకెము దగ్గర ఉంటుంది అనమాట. అది అక్కడ నుంచి రామ్సెస్ దగ్గర ఉంటుంది. రామ్సెస్ దగ్గర ఉంటుంది. అది అదొక పట్టణం. అది రామ్సెస్ అనేది రాజు,
అదొక పట్టణం పేరు అది. అందులో ఉంచాడు ఆయన. ఈ 430 సంవత్సరాల్లో ఇజ్రాయేల్ బానిసలుగా, వారికి అక్కడ ఇల్లు ఉన్నాయి, కొంతమంది గుడారాలు ఉన్నాయి. కృష్ణ గారు చెప్తున్నారు మోషే గురించి బోధలో, అమ్రాము ప్రతిరోజు ఇంటికి వచ్చిన తర్వాత ప్రార్థన కోసం ఎక్కడ ఎక్కి ఉంటుందా అంటే ఏముంది అబ్రామ్కి అక్కడ? బిల్డింగ్ ఉంది. ఎక్కడ? ఐగుప్తులో బిల్డింగ్ ఉంది ఆయనకి. ఆ డాబా మీదకి ఎక్కి ప్రార్థన చేసేవాడు ఆయన. బిల్డింగ్లు ఉన్నాయి. ఎవరు సామర్థ్యం కొలితే, ఎవరు ఏ కష్టపడిన కొలితే వాళ్ళు అక్కడ నివాసాలు ఏర్పాటు చేసుకున్నారు అక్కడ దాంట్లో వాళ్ళు. కానీ దేవుడు అబ్రాహాముకి ఇచ్చిన మాట ప్రకారంగా వాగ్దాన సమయం ఆసనమైనప్పుడు తన ప్రవక్తను పంపించి, మోషేని పంపించి వారందరికి కూడా విడుదల ఇచ్చాడు. వారందరూ బయలుదేరారు. ఎలా బయలుదేరారు మనం చెప్పుకున్నాం. అర్ధరాత్రి సమయంలో, అర్ధరాత్రి వాళ్ళు బయలుదేరారు. ఎందుకు అర్ధరాత్రి అంటే వారందరి యొక్క జ్యేష్ఠ కుమారు చనిపోయి వాళ్ళందరూ కూడా ఏడుస్తుంటే, జ్యేష్ఠ కుమార్ యొక్క శవాలను వాళ్ళు పాతి పెడుతుంటే వీళ్ళు సంతోషంతో వెండి బంగారంతో వీళ్ళు బయలుదేరారు. ప్రపంచమంతా కూడా ఏం చేస్తుంది? ఐగుప్తంతా కూడా ఏం చేస్తుంది? చనిపోయిన వారి యొక్క కుమారుల యొక్క శవాల్ని పాతి పెట్టుకుంటూ ఉంటే, వాళ్ళు ఏడుస్తూ పాతి పెట్టుకుంటూ దుఃఖంలో ఉంటే, వీళ్ళు సంతోషంతో ఐగుప్తు యొక్క సంపదను దోచుకొని వాళ్ళు బయలుదేరారు. ఏ సమయం అది? త్వరపడి బయలుదేరే ప్రజలు. వారి యొక్క పిండి, కలుపుకున్న పిండి కూడా పులిసిపోకుండా వాళ్ళు బయటకు వచ్చారు. ఆ పులిని ముద్దలతో వాళ్ళు భుజాలు పెట్టుకుని బయటకు వచ్చారు. వాళ్ళు త్వరపడి వచ్చారు బయటికి. ఎప్పుడైతే వాళ్ళు రామ్సేస్ నుండి బయలుదేరి బయటకు వచ్చారో, వాళ్ళు బయటకు వచ్చిన మొట్టమొదటి క్యాంప్ ఏదైతే ఉందో అది ఏంటంటే సుక్కోతు. వాళ్ళు ఎక్కడ ఆగారు? ఫస్ట్ క్యాంప్ ఏంటి వాళ్ళకి? సుక్కోతులు ఆగారు వాళ్ళు. సుక్కోతు అంటే అర్థం ఏంటంటే చిన్నది అని అర్థం, లేదా పాకలు అని ఉంటుంది బైబిల్ అయితే. బైబిల్ కింద ఫుట్బోట్లో రాసి ఉంటుంది అక్కడ. సుక్కోతు అనగా పాకలు అని ఉంటుంది. అంటే చిన్న గుడారము, చిన్నది అని అర్థం, చిన్న గుడారం అని అర్థం సుక్కోతు అది. ఎప్పుడైతే వారు విడుదల పొంది ఆ ఐగుప్తులు విడిచి వాళ్ళు బయటకు వచ్చారో, వాళ్ళు వచ్చిన ఫస్ట్ క్యాంప్, మొదటి మకాము ఎక్కడంటే సుక్కోతులో దేవుడు చెప్పాడు ఇక్కడ మీరు ఏం చేయాలంటే గుడారాలు వేసుకోవాలి. ఏం చేయాలి? మీరు ఎవరైనా సరే, మీకు మిద్దెలున్నా, మేడలున్నా, బిల్డింగ్లున్నా, లేకపోయినా, నువ్వు డబ్బున్నడైనా, డబ్బు లేనడైనా, నువ్వేం చేయాలి? ఇప్పుడు గుడారం వేసుకోవాలి. ఏ గుడారం వేసుకోవాలి? నిరవజి చెట్లు, గుంజి చెట్లు, ఈత చెట్లు, బాదం కాయలతో నువ్వు అది పైన ఆకాశ నక్షత్రాలు కనబడే విధంగా మొత్తం కప్పేయకూడదు. ఆ గుడారాన్ని నువ్వు ఎలా వేసుకోవాలి? నువ్వు ఆకులతో నీ టాప్ వేసుకొని, అది పైన ఆకాశం కూడా కనపడతా ఉంటాడు. టాప్ వేసుకోవాలి నువ్వు, కానీ ఆకాశం కూడా కనబడాలి. నువ్వు వేసుకొని నువ్వు దాంట్లో ఉండాలి. నువ్వు అక్కడే ఎంత గొప్పవాడిగా ఉన్నా, ఎంత మిద్దెలు మేడలో ఉన్నా, ఇక్కడికి వచ్చిన తర్వాత ఎలా ఉండాలి? సమానమే. అందరూ ఈక్వల్ బ్రదర్. ఇక్కడ ఇందులో ఎవరు ఎక్కువ లేదు కదా. ఆమె సుక్కోతులో అందరూ సమానమే. సుక్కోతు అనగా ఏంటంటే అది గుడారాలు. సుక్కోతు అనగా దేవుడు మనకి ఇచ్చిన పండుగల్లో చివరి పండుగ, గుడారాల పండుగ. అది పనసాల పండుగ అంటే అర్థం ఏంటి? గుడారాల పండుగ. అది చివరి పండుగ. 7 పండుగలు ఇజ్రాయెల్కి ఇచ్చిన ముఖ్యమైన పండుగలు, 7 ముఖ్యమైన పండుగల్లో చివరి పండుగ ఇది సుక్కోతు అనగా గుడారాలు, అనగా పర్ణశాలలు. ఇప్పుడు ఇక్కడ పేతురు ఏమన్నాడంటే, ప్రభువా నీకు గుడారం కడతాను, మోషేకు గుడారం కడతాను, ఆ తర్వాత ఏలియాకు కూడా ఒక గుడారం కడతాం, 3 గుడారాలు మేము నిర్మిస్తాం ప్రభువా అని చెప్పాడు ఆయన. కానీ పేతురు తెలియకని చెప్పాడు ఆయన. కానీ దేవుని యొక్క ప్రణాళికలో దేవుడు ఈ చివరి సమయంలో దేవుడు తన యొక్క రక్షణ విమోచన కార్యాన్ని పూర్తి చేయడానికి దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి 3 పర్ణశాలలు మన కంటితో మనం చూసాం. హల్లెలూయా. 3 పర్ణశాలని మన కంటితో మనం చూసాం. మొదటి గుడారము యెహోవా యొక్క మొదటి పర్ణశాల ప్రభువైన యేసుక్రీస్తు యొక్క శరీరము. యెహోవా యొక్క రెండవ పర్ణశాల ప్రభువైన క్రీస్తు బ్రహ్మ యొక్క శరీరము. 3వ పర్ణశాల ప్రభువైన క్రీస్తు బ్రహ్మ యొక్క రెండవ గుడారము. ప్రభుకి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. పేతురుకి తెలియదు, కానీ తెలియకుండా చెప్పాడు ఆయన. కానీ ఈ రూపాంతర కొండ మీద మనము 3 పర్ణశాలను చూసాం.
ఆమేన్. ఈ పర్వతం మీద మనం 3 పర్ణశాలను చూసాం. మనం యేసు యొక్క గుడారము, క్రీస్తు బ్రహ్మ యొక్క గుడారము, క్రీస్తు బ్రహ్మ యొక్క రెండవ స్వారీలో వచ్చిన రెండవ గుడారము, క్రీస్తు థామస్ యొక్క శరీరం. మూడు పర్ణశాలను మనం చూసాం. చూడండి, ఈ పర్ణశాలలు అసలు ఎందుకు ఆ పర్ణశాలకు వచ్చేసరికి వాళ్ళు ఏం చేయాలంటే దుఃఖపడకూడదు. పర్ణశాలలో ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేయాలి? సంతోషంగా ఉండాలి, దుఃఖపడడానికి వీల్లేదు. ఎందుకంటే వారు అప్పటి వరకు బానిసలుగా ఉండి, తమది కాని దేశంలో ఉండి, అధికారం లేకుండా, బానిస ప్రజలుగా, దేవుడు లేకుండా, ప్రవక్త లేకుండా, ఎవరో పరిపాలన కింద ఉండే ఇజ్రాయేలీలు ఎప్పుడైతే వాళ్ళు బయలుదేరి ఆ దేశాన్ని విడిచి బయటకు వచ్చారో, సుక్కోతలకు వచ్చారో, వారు ఏం చేశారంటే ఇప్పుడు వారికి నాయకుడు ఉన్నారు, వారికి దేవుడు ఉన్నాడు, వారికి అధికారం ఉంది, ఇప్పుడు వారికి స్వాతంత్రం ఉంది ఇప్పుడు. కాబట్టి ఇప్పుడు వాళ్ళు దుఃఖపడడానికి అవకాశం లేదు. ఇప్పుడు ప్రభు చెప్తున్నారు, మీరు ఈ దినమున మీరు దుఃఖించడానికి వీలు లేదు, మీరు సంతోషంగా ఉండాలి. ప్రభుకి స్తోత్రం కలుగాక. హల్లెలూయా. చూడండి, అక్కడ 6 పర్వతం మీద 3 పర్వతాల గురించి మాట్లాడాడు దేవుడు అక్కడ. కానీ ఇప్పుడు ఇక్కడ ఈ పర్వతం మీద దేవుడు 700 పర్వతాల గురించి మాట్లాడుతున్నాడు దేవుడు. హల్లెలూయా. ఇప్పుడు నీకు ఎక్కడున్నావు అంటే, ఐగుప్తులో ఈ లోకాన్ని విడిచి నీ మొదటి గుడారం ఎక్కడ వేసావంటే అత్యున్నత సంఘంలో వేసావు నీవు. చిన్న మంద, సుక్కోతు, చిన్నది గుడారము, ఇల్లు ఇది. ఇప్పుడు నువ్వు ఎక్కడున్నావంటే ఫస్ట్ క్యాంపు. నువ్వు లోకాన్ని విడిచి బయటకు వచ్చిన నీ మొదటి క్యాంప్ ఏదైతే ఉందో అదే ఈ సంఘం. ఇదే పర్ణశాల పండుగ, ఇదే గుడారాల పండుగ. ఆమేన్. ఇది చూడండి, ఈ చివరి సమయంలో నీ కనుల ఎదుట జరుగుతున్నటువంటి గుడారాల పండుగ ఇది. ఆమేన్. చూడండి, పస్కా బలి నువ్వు చూడలేదు, పాప నివారణ బలి నువ్వు చూడలేదు, కానీ పెద్దకోస పండుగ నువ్వు చూడలేదు, పులినట్ల పండుగ నువ్వు చూడలేదు, కానీ నీ జీవితంలో జరుగుతున్న పండుగ గుడారాల పండుగ, సుక్కోతు పండుగ, పర్ణశాలల పండుగ జరుగుతూ ఉంది ఇప్పుడు. ఇప్పుడు దేవుడు ఎలా ఉన్నాడు? ఇప్పుడు దేవుడు అనేక మంది గుడారాల్లో ఉన్నాడు ఇప్పుడు దేవుడు. ఇప్పుడు నువ్వు ఎక్కడ ఉన్నావు తెలుసా? సుక్కోతులో ఉన్నావు ఇప్పుడు నువ్వు. అనగా ఇక్కడ సుక్కోతు అంటే అర్థమైంది తెలుసా? ఒకసారి ఆదికాండం చూడండి, ఒకసారి ఆదికాండము 1 నిమిషం ఫ్రెండ్స్, మర్చిపోయినట్టున్నా నేను. 34 అది చూడండి. కరెక్ట్ 33:17. ఇక్కడ కనపడుతుంది మనకి ఇక్కడ ఈ సందర్భంలో. యాకోబు చూడండి, తన ఇంటి నుంచి కృష్ణుడు అని చెప్పారు. యాకోబు తన ఇంటిలో ఉన్నంతసేపు కూడా యాకోబు ఆశీర్వాదం పొందలేకపోయాడు. అవునా? యాకోబు ఇంట్లో ఎవరున్నారు? తండ్రి ఉన్నాడు, తల్లి ఉంది, అన్న ఉన్నాడు, అవునా, బంధువులు ఉన్నారు, అందరితో ఉన్నాడు ఆయన. ఎవరు లేరు యాకోబుతో? దేవుడు లేడు. అందరూ ఉన్నారు యాకోబుతో, కానీ దేవుడు లేడు. యాకోబుకి ఎప్పుడు దేవుడు పరిచయం తెలుసా? యాకోబు ఎప్పుడైతే తన కుటుంబాన్ని విడిచి బయటకు వచ్చాడో, యాత్రలో ఉండి నిద్రపోయాడో, అక్కడ ఏం చూశాడు ఆయన? బెతేలు చూశాడు ఆయన, తలరాయిని చూశాడు ఆయన. అంతేకాదు, పరలోక సైన్యమే ఎక్కి దిగడం చూశాడు ఆయన. ఏం చేశాడు యాకోబు? నా అన్నతో ఉంటా, నా అమ్మతో ఉంటా, నా బంధువులతో ఉంటా అని అంటే, బేతేలు యొక్క అనుభవం యాకోబు ఉండేది కదా అసలు. ఉంటుందా బ్రదర్? నీకు బేతేలు అనుభవం కావాలంటే నీవు నీ స్వదేశాన్ని, స్వజనులు విడిచిపెట్టి రావాలి బయటికి. నా కుటుంబం కావాలి, నాకు బంధువులు కావాలి, నా పిల్లలు కావాలి, నాకు భార్య కావాలి, నాకు భర్త కావాలి. నీ భర్త వాక్యం నమ్మకపోతే నీ భర్త యొక్క విశ్వాసాన్ని అక్కడే విడిచిపెట్టు బయటికి రా. నీ భార్య నమ్మకపోతే నీ భార్య విశ్వాసాన్ని అక్కడే విడిచిపెట్టు బయటికి రా. నీ బంధువులు నమ్మకపోతే వారి విశ్వాసాన్ని అక్కడే విడిచిపెట్టు బయటికి రా. యాకోబు తన సొంత కుటుంబాన్ని, బంధువుల్ని విడిచిపెట్టి బయటకు వచ్చే వరకు కూడా దేవుని యొక్క అనుభవాన్ని, దేవునితో మాట్లాడే అనుభవాన్ని యాకోబు పొందలేకపోయాడు. ఎప్పుడైతే యాకోబు కుటుంబాన్ని విడిచి బయటకు వచ్చాడో, బెతేల్లో పడుతున్నాడో, పరలోకాన్ని చూశాడు ఆయన. దేవుడే కాదు, పరలోకాన్ని చూశాడు ఆయన. దేవుని యొక్క దూతలు పైకి ఎక్కడము,
కిందకి దిగడం చూశాడు ఆయన. ఓ, ఇది దేవుని యొక్క స్థలం, ఇది పరలోకపు గణం, ఇది పరలోకానికి వెళ్ళే మార్గం, ఈ రాయి ఏదో కాదు, ఇది తలరాయి, దాన్ని అక్కడ అభిషేకించాడు. ఆయన చేతులు ఎక్కడ పారిపోయి వచ్చాడు, ఆయన ప్రాణభయంతో పారిపోయి వచ్చాడు ఆయన. కానీ ఆయన చేతులకి ఏమొచ్చింది? ఆ అభిషేకించిన దగ్గర ఆయిల్ వచ్చింది ఆయన చేతులకి. ఆ రాయిని ఏం చేశాడు? ఆయన అభిషేకించాడు. నేను మరలా తిరిగి వస్తే, ప్రభువా నేను మరలా తిరిగి వస్తే ఇక్కడ ఏం చేస్తాను? ఆ గొప్ప మందిరం నిర్మిస్తాను నేను ఇక్కడ. ఈ రాయినే మందిరంగా మారుస్తాను. ఎక్కడ తెచ్చింది? నాకు నాకు నా భర్తే కావాలి, వాక్యం నమ్మకపోయినా పర్లేదు, నా పిల్లలే కావాలి, వాక్యం నమ్మకపోయినా పర్లేదు, నా బంధువులే కావాలి, వాక్యం నువ్వు ప్రభుని చూడలేవు. దేవుడు చెప్పాడు అబ్రాహాముతో, నీవు నీ స్వదేశమును, నీ జనాన్ని విడిచి బయటికి రా. ఇంకక్కడ చూడండి, వాళ్ళకి మనకున్న భాగ్యం ఏంటంటే, వాళ్ళకి లేని భాగ్యం మనకున్న భాగ్యం ఏంటంటే, అబ్రాహాం అయితే పూర్తిగా భౌతికంగా వాళ్ళ ఇంట్లోంచి బయటికి రావాలి. అబ్రాహాం అయితే ఇంట్లోంచి బయట, భౌతికంగా వాళ్ళ ఇంట్లోంచి బయటకు వచ్చాడు. కానీ మనం భౌతికంగా రావాల్సిన పని లేదు, స్పిరిచువల్ గా వస్తే చాలు. మన భార్యను విడిచిపెట్టి, కుటుంబాన్ని విడిచిపెట్టి బయటకు రమ్మని దగ్గర దేవుడు చెప్పేది. కానీ అబ్రాహాం అయితే వచ్చాడు. కానీ నీవు అలా భౌతికంగా విడిచిపెట్టి రావాల్సిన అవసరం లేదు. విశ్వాసములో ఆత్మీయంగా నువ్వు నీ కుటుంబంలో ఉంటావు, నీ భార్య పాత్రలోనో భర్త పాత్రలోనే ఉంటావు నువ్వు. కానీ వారి యొక్క అవిశ్వాస కార్యాల్లో నువ్వు పాల్గొను. నువ్వు వాటిలోంచి వేరే వాళ్ళు, నువ్వు వాటిలోంచి వేరవ్వకుండా నేను ఇంకా ఆళ్ళతోనే ఉంటా, నా బంధువులతో ఉంటా, నా భార్యతో ఉంటా, నా బిడ్డలతో ఉంటా, ప్రభుని ఎన్నటికీ నువ్వు కలుసుకోలే. చూడండి, ఎప్పుడైతే యాకోబు ఈ రాయిని మందిరంగా మార్చని చెప్పి వెళ్ళిపోయిన యాకోబు మామ ఇంటికి వెళ్ళాడు. ఆ బావి దగ్గర రాహేల్ కలుసుకున్నాడు. ఆ రాహేల్కి కృష్ణంగా చెప్పారు, అది ఫస్ట్ లవ్ అంటది. రాహేల్కి యాకోబుకి ఏ లవ్? అది ఫస్ట్ లవ్. అది మొదటిగా ప్రేమ ముద్ర ఇచ్చాడు రాహేల్కి యాకోబు. ప్రేమ ముద్ర పెట్టాడు ఆ రాహేల్కి. అందుకోసమే రాహేల్ని బహుగా ప్రేమించాడు. కాబట్టి రాహేల్ విషయమై ఎన్ని రోజులు కొలువు చేయడానికైనా యాకోబుకి బాగా అనిపించలేదు. ఎందుకంటే యాకోబు రాహేల్ చూశాడు, మొదటి ప్రేమ, మొదటి ముద్దు పెట్టాడు. యాకోబు ఎప్పుడైతే లాబాన్ ఇంటికి వెళ్ళాడో మళ్ళా దేవునితో మాట్లాడే అనుభవం లేదానికి. మళ్ళీ దేవునితో మాట్లాడే అనుభవం లేదండి. మళ్ళీ అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ కుటుంబం, మళ్ళీ బాధ్యతలు, మళ్ళీ భార్యలు, మళ్ళీ పిల్లలు, మళ్ళీ సంతానం, ఇదంతా పెరిగిపోయింది అక్కడ యాకోబుకి. మళ్ళీ పెరిగిపోయింది యాకోబుకి. యాకోబు అడుగుతున్నాడు లాబాన్ని, అయ్యా నేను వెళ్ళిపోతా అన్నాడు. దేవుడు తనకు హృదయాన్ని ప్రేరేపిస్తున్నాడు. కానీ లాబాన్ మాత్రం ఒప్పుకోవట్లేదు. ఎందుకులే, మళ్ళీ ఎందుకు వెళ్ళలే అన్నాడు. నాకు ఆస్తి ఉంచి పెట్టి నేను వెళ్ళిపోతా అంటాడు యాకోబు. కొంచెం లిటిగేషన్ పెట్టాడు. ఏమనంటే, మచ్చలుగా ఉన్న అయితే నీకు ఇస్తా, లేకపోతే నీకు ఏమన్నాడు ఆయన. ఎందుకంటే యాకోబు వచ్చిన తర్వాత లాబాన్ యొక్క ఆస్తి ఏమైపోయింది? విస్తారం అయిపోయింది. అవునండి, నిజం బ్రదర్. నువ్వు ఎక్కడుంటే అక్కడ విస్తారమైన ఆశీర్వాదం. అది డబ్బు గురించి కాదు బ్రదర్. సతీష్ గారు ఎక్కడుంటే అక్కడ విస్తారమైన పరిశుద్ధాత్మ అభిషేకం ఉంటుంది. అక్కడ వాక్య బయలుపాటు ఉంటుంది. అక్కడ వాక్యాన్ని గురించిన ఆశీర్వాదం ఉంటుంది. అక్కడ సాధారణ ఎక్కడుంటే అక్కడ వాక్యాన్ని గురించిన ఆశీర్వాదం ఉంటుంది. అక్కడ దేవుని బిడ్డలు ఎక్కడుంటే ఆ కుటుంబము, ఆ సంఘము ఆశీర్వదించబడతాయి. దేంతో అంటే భౌతిక సంబంధమైన ధనంతో కాదు, పరలోక సంబంధమైన ధనంతో. యాకోబుని బట్టి అర్థమైపోయింది లాబానికి, నాకింత ఆస్తి ఎక్కడి నుంచి వచ్చింది? నాకు అంతకుముందు నేను ఉన్నాను, కానీ నేను ఎంత కష్టపడ్డా నాకేం రాలేదు. ఎవరు వచ్చింది? అది వచ్చింది నాకు. యాకోబు నా ఇంటికి వచ్చాడు, నాకేమొచ్చింది? ఆశీర్వాదం వచ్చింది. యాకోబుతో పాటు ఎవరు వచ్చారు? దేవుడు వచ్చాడు. కానీ అనుభవం లేదు, దేవునితో మాట్లాడే అనుభవం లేదు యాకోబుకి. ఎందుకంటే మొత్తం ఆయన్ని మళ్ళీ మర్చిపోయాడు, మళ్ళీ లోకంలో కలిసిపోయాడు. భార్యలు, పిల్లలు, కుటుంబం, వ్యవస్థ. మావకి ఎత్తుకు పై ఎత్తి ఏం వేయాలి? ఇప్పుడు ఏమన్నాడు ఆయన? చార్ల గల పిల్లలు పుడితేనే నీకు ఇస్తాడు ఆయన. ఎందుకంటే ఎర్రగా ఉంటే నల్లగా ఉంటాయి, చార్లు కావాలంటే సృష్టి చేయాలి. ఇప్పుడు సృష్టించాలి. ఎందుకంటే ఆయన దేవుని ఆత్మ కలిగినాడు. కాబట్టి ఏం చేశాడంటే, అవి చూలు కట్టే సమయంలో నీటిపైన నిర్వంజ కర్రలను పెట్టి, ఆ చూలు కట్టే సమయంలో అది దాన్ని చూస్తూ ఉన్నప్పుడు అవి అదే విధంగా ఆ మైండ్ లో ప్రింట్ అయ్యి అదే విధంగా ఆ పిల్లల మీద పడి చెప్తారు. డాక్టర్లు చెప్తారు కదా, మీరు గర్భిణీగా ఉన్నప్పుడు మీరు ఏ వస్తువులు అయితే మీరు ఎక్కువగా చూస్తారు, మీ పిల్లలు కూడా. అందుకని గర్భిణీగా ఉన్న స్త్రీలు ఏం చేస్తారు తెలుసా? బాగా బొద్దుగా, లావుగా, ఎర్రగా ఉన్న పిల్లల ఫోటోలు పెట్టుకుంటారు అక్కడ ఎదురుగా. ఎందుకంటే మా పిల్లలు కూడా అలాగే పుట్టాలండి. యాకోబు ఏం చేశాడు? ఈ సూత్రం ఉపయోగించాడు. అక్కడ
ఆ గొర్రెలు ఆ నీళ్లు తాగుతూ చూలికట్టే సమయంలో ఆ నీటి పైన ఏం పెట్టాడు ఆయన? నిలవని చెవులు పెట్టాడు అక్కడ. మచ్చలు మచ్చలు చాలు చాలుగా పెట్టాడు అక్కడ. అవి చూస్తూ ఆ నీళ్లు తాగుతూ ఆ రేవు దగ్గర అవి చూస్తూ అవి అవి ఆ గర్భం దాల్చడం వల్ల ఆ పుట్టే బిడ్డలు కూడా మచ్చలు గలవి చారలు గలవి పుట్టినాయి. ఇప్పుడు చూస్తే ఈ పక్కన చెప్పాడు యాకోబు, మాగారు నాకు మచ్చలు పుట్టినాయి. ఓకే, ఇన్ని మందం వేరు పెట్టుకున్నాడు ఆయన. పుట్టినట్టుగా వేరు పెడతా మొదలు పెట్టాడు ఆయన. ఈ పక్కన మంద పెద్ద విస్తారంగా ఉంది, ఈ పక్కన 2, 3, 4, 5 కొన్ని రోజుల తర్వాత చూస్తే యాకోబు మందల కన్నా లాబాను మందల కన్నా యాకోబు మందలు తిరిగిపోయింది. ఇప్పుడు అన్నాడు, అయ్యా మరి నాకు మందలు వచ్చినాయి, మరి నేను వెళ్తా అన్నాడు. కుదరదు ఇప్పుడు అన్నాడు. అంటే అర్థం ఏంటంటే నువ్వు వెళ్ళిపోతే కుదరదు, నువ్వు నాతోనే ఉండాలి అనేది లాభం యొక్క ఆశ. కానీ యాకోబు ఆశ ఏంటి? నేను ఇంటికి వెళ్ళిపోవాలి, నేను ఎక్కడి నుంచి వచ్చాను అక్కడికి వెళ్ళిపోవాలి, నా సొంత ప్లేస్ ఏదో ఉందో అక్కడ నేను వెళ్ళిపోవాలి. చెప్పారు బ్రదర్ బ్రహ్మణ్ గారు, నువ్వు ఏ సంఘంలో ఉన్నా అది నిజమైన సంఘం కాదని నీకు తెలిస్తే నీ హృదయము దాని మీద దోషారోపణ చేస్తూ ఉంటుంది. నీ ఇంటికి వెళ్ళిపోవాలి. నువ్వు సిఎస్ఐలో ఉన్నావా, నీ హృదయం చెప్తున్నాడు లేదు ఇది నా ఇల్లు కాదు, ఇది నేను నా ఇంటికి వెళ్ళిపోవాలి. ఇక్కడ ఎన్ని రోజులున్నా ఎంత ఉద్యోగం కూడా దగ్గర నీ హృదయం చెప్తున్నాడు నేను నా ఇంటికి వెళ్ళిపోవాలి. మరి మీరందరూ తిరిగి వెళ్ళలేదు, నేను మొత్తం తిరిగా. సిఎస్ఐ, పెందుకోసం, బాప్టిస్ట్, లోదరం, చేసే క్రైస్ట్, ఆర్సిఎం, చివరికి ఆర్సిఎం కూడా వెళ్ళాం. అప్పుడు తెలియదు మనకి అది వేషని, మహావేషని. వేషలకే వేషని తెలిసిన తర్వాత. ఎందుకంటే సత్యం కావాలి మనకి. యాకోబుకి ప్రేరేపణ, నేను వెళ్ళిపోవాలి, నా ఇంటికి, నేను ఆ ఇంటికి వెళ్ళిపోవాలి. మా అంగారు ఒప్పుకోవట్లేదు. ఒకరోజు తన భార్యలో చెప్పాడు, మీ నాన్న మనల్ని వెళ్ళనివ్వట్లేదు, నేనైతే నా ఇంటికి వెళ్ళిపోవాలని ఆశతో ఉన్నా, అక్కడ నా తల్లిదండ్రులు ఉన్నారు, అక్కడ నా అన్న ఉన్నాడు, అక్కడ నా బంధువులు ఉన్నారు, అక్కడ నేను నా ఇంటికి వెళ్ళిపోదాం అనుకుంటున్నాను నేను, కానీ మీ నాన్న వెళ్ళనివ్వట్లేదు అని చెప్తే రాహేలు లే అన్నారు. మా నాన్న చెప్పేదండి, వెళ్ళిపోదాం. ఎందుకంటే ఇప్పుడు దాకా ఎవరు కావాలి కదా? తండ్రి కావాలి కదా, తండ్రి మాట విన్నారు. కానీ పెళ్ళైన తర్వాత ఎవరు మాట వినాలి? ఇప్పుడు అంతా మారిపోయినాయి, రోజులన్నీ మారిపోయినాయి. నాన్న చెప్తేనే, అమ్మ చెప్తేనే వస్తారు ఇప్పుడు కాపురం చేయడానికి. కానీ ఎప్పుడైతే యాకోబు సమస్యని భార్య దృష్టిలో తీసుకెళ్ళాడో భార్యలు ధైర్యపరిచారు, పదండి మనం వెళ్ళిపోదాం, మన ఇంటికి మనం వెళ్ళిపోతాం పదండి. ఇప్పుడు వాళ్ళు ఏమన్నారు, మన ప్రాంతానికి మనం వెళ్ళిపోతాం పదండి అని బయలుదేరి వచ్చేసారు. ఎక్కడి నుంచి? తండ్రి ఇంటి నుంచి వచ్చేసారు. లేయా రాహేల్ యొక్క తండ్రి ఇంటి నుంచి యాకోబు బయలుదేరి బయటకు వచ్చాడు. దారిలోకి వచ్చిన తర్వాత యాకోబుకి భయం పట్టుకుంది. ఏమనంటే, నేను వస్తా ఒక పని చేసి వచ్చా, అతను కోపంతో ఉంటాడు కాబట్టి ఇప్పుడు అతను నన్ను చంపడానికి వస్తాడు ముందే ఊహించాడు. ఏం తప్పు చేసి తెలుసు కదా ఆయనకి, ముందే ఊహించాడు. కాబట్టి ఇప్పుడు ఏం చేశాడు తెలుసా? లాబాను ఇంటిని వదిలిపెట్టాడు, రాహేల్ని, లేయాని, పనివారిని ముందుగా పంపించాడు పిల్లలతో పాటు. ముందుగా మీరు మందలు దొరికిన మీరు ముందు వెళ్ళిపోండి. ఇప్పుడు యాకోబు ఏమైపోయాడు? మళ్ళీ ఒంటరి అయ్యాడు. మళ్ళీ అవునండి, నువ్వు ఒంటరి అవ్వాలి బ్రదర్, నువ్వు ఖచ్చితంగా ఒంటరి అవ్వాలి. మళ్ళీ ఒంటరి అయిపోయాడు. అక్కడ తన సొంత తల్లిదండ్రుల నుంచి వేరైతే ఏ అనుభవం వచ్చింది ఆయనకి? బేతేలో. ఇప్పుడు ఇక్కడ తన మామ ఇంటి నుంచి, తన భార్య నుంచి, తన బిడ్డల నుంచి, తన బంధువుల నుంచి, తన పరివారం నుంచి, తన మందల నుంచి యాకోబు వేరైతే ఇప్పుడు యాకోబు పొందుకునే అనుభవం ఏంటో తెలుసా? అనుభవం. ఇప్పుడు ఆమె ఇక్కడ దేవుని యొక్క మందిరాన్ని చూశాడు, ఇక్కడ దేవుని ముఖాముఖిగా చూశాడు. పెనీయులని అర్థం ఏంటి? దేవుని ముఖము. ఎప్పుడైతే యాకోబు తనని తాను వేరు చేసుకున్నాడో, యాకోబు తన కుటుంబం నుంచి వేరు చేసుకున్నాడో, యాకోబు తన భార్య బిడ్డల నుంచి వేరు చేసుకున్నాడో, ఒకసారేమో బెతేలు యొక్క అనుభవాన్ని పొందుకున్నాడు, రెండోసారి పెనీయుల యొక్క అనుభవాన్ని పొందుకున్నాడు. లేదండి, నేను అసలు మా బంధువులు విడిచిపెట్టి నేను రానండి, నువ్వు అందులోనే ఉండు, నీకు బేతేలు అనుభవం, పెనీయుల అనుభవం నీకు ఎప్పటికి రాదు. లేదండి, నా భర్త రాకపోయినా కూడా నేను నా భర్తనే ఉంటానండి, అందులో ఉంటావు, ఇబ్బంది లేదు. నువ్వు దేవునితో వ్యక్తిగత అనుభవం కలిగి ఉండాలంటే, దేవుని యొక్క మందిరంలో చూడాలంటే, దేవుని యొక్క పర్ణశాలలో చూడాలంటే, దేవునితో ముఖాముఖిగా నువ్వు దర్శించాలంటే నువ్వు ఒంటరిగా రావచ్చు, బయటకు వచ్చాయి. నువ్వు విశ్వాసంలో ఒంటరిగా వచ్చాయి, నువ్వు బయటికి. అబ్బో లేదు బ్రదర్ తింటాను, ఓకే, నువ్వు అక్కడే ఉండు. నువ్వెన్నటికీ వ్యక్తిగత అనుభవాన్ని నువ్వు పొందలేవు. నువ్వు యాకోబు బయలుదేరాడు. ఇప్పుడు పెనీయులకు అనుభవాన్ని పొందుకున్నాడు. మహారాజు దేవునితో చూశాడు, ఆయన దేవునితో పోరాడాడు. ఆయన యాకోబు పేరు మారిపోయింది, ఇజ్రాయేల్ అయిపోయాడు. ఇప్పుడు యాకోబు రాజకుమారుడిగా మారిపోయాడు. మోసగాడు రాజకుమారుడు అయిపోయాడు. ఇప్పుడు నడుచుకుంటూ వచ్చాడు. ఇప్పుడు ఆయన
నడుచుకుంటూ వచ్చి ఒక ప్రాంతానికి వచ్చాడు. ఆయన షెకేము అనే ప్రాంతానికి ముందు వరుసలో, ఆ ఊరికి ముందుగా ఏం చేశాడు ఆయన? చూడండి ఇప్పుడు ఒకసారి. యాకోబు బయలుదేరి వస్తున్నాడు. 17వ వచనం. అప్పుడు తీశారు అందరూ. 28వ పేజీ, ఆదికాండము 33వ అధ్యాయము 17వ వచనము. అప్పుడు యాకోబు సుక్కోతుకు, పైన ఉంది ఒకటి ఉంది కదా, కింద ఉంది పాకలు, అక్కడికి వచ్చాడు. పాకలు ఉన్న ప్రాంతానికి వచ్చాడు యాకోబు. ఎక్కడికి వచ్చాడు? మామ ఇంటిని విడిచిపెట్టాడు, దేవునితో పెరిగిలాడాడు, పేరు మార్చుకున్నాడు, ఆశీర్వాదం పొందుకున్నాడు. ఇప్పుడు ఎక్కడికి వచ్చాడు? కుటుంబంతో కలిసి సుక్కోతులకు వచ్చాడు. సుక్కోతులకు వచ్చాడు చూడండి. అప్పుడు యాకోబు సుక్కోతులకు ప్రయాణమైపోయి తనకు ఒక ఇల్లు కట్టించుకొని తన పశువులకు పాకలు వేయించెను. అందుచేత ఆ చోటికి సుక్కోతు అని పేరు పెట్టబడిను. ఆమె ఏంటంటే ఇది షెకేం అనే ఊరికి ముందుగా ఉన్నది, దగ్గర ఆ ఊరు దగ్గరలో ఉన్నది. సుక్కోతు అంటే అర్థం ఏంటి? పాకలు లేదా ఇల్లు. యాకోబు ఎప్పుడైతే సుక్కోతులకు వచ్చాడో, తన ఇంటిని విడిచిపెట్టి వచ్చాడో, ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు, దేవునితో ముఖాముఖిగా చూసే అనుభవాన్ని కలిగి ఉన్నాడు. యాకోబు వచ్చి ఎక్కడికి వచ్చి గుడారం వేశాడంటే సుక్కోతులకు వచ్చి గుడారం వేశాడు. ఆమె సుక్కోతులకు వచ్చి గుడారం వేశాడు. తన కోసం, తన యొక్క పశువుల కోసం ఏం చేశాడు? ఇక్కడ పాకలు వేశాడు. ఇప్పుడు ఈ ఇజ్రాయేలీలు 430 సంవత్సరాలు 430 సంవత్సరాలు తమది కాని దేశంలో బానిసలుగా ఉండి, ఎప్పుడైతే ప్రవక్త నాయకత్వంలో వాళ్ళు బయటకు వచ్చారో, వాళ్ళు వచ్చిన మొట్టమొదటి స్థలం ఏదైతే ఉందో అది యాకోబు యొక్క స్థలం. అది హల్లెలూయా. ఇది పూర్వకాలపు స్థలము. ఇది వారి యొక్క పితరుల స్థలం. ఇది వారి పితరులు నివసించే స్థలం. ఇది అందుకోసమే వారి పితరులు నివసించే స్థలం కాబట్టి ఇప్పుడు దేవుడు చెప్తాడు అక్కడ మీరు అక్కడ సంతోషంగా ఉండాలి. మీరు దుఃఖపడకూడదు అక్కడ. అవును బ్రదర్, మీరు ఈ సంఘానికి వచ్చాడు, మీరు ఎలా ఉండాలి? సంతోషంగా ఉండాలి. మీరు ఇది దుఃఖపడే సమయం కాదు. ఇది నెహెమ్యా అంటాడు ఎంతో అధ్యాయంలో, ఇది మీరు ఏడ్చే సమయం కాదు. ఇది ఎత్తైన స్థలంలో నిలబడి ఎజ్రా వాక్యం ప్రకటిస్తా ఉంటే అప్పుడు ఏమైపోయిందంటే వాళ్ళకి అక్కడ వాక్యాన్ని అర్థం చెప్పేవారు అక్కడ ఉండి వాళ్ళు ఏం చేస్తున్నారు? వాక్యాన్ని వివరిస్తూ ఉంటే ఈ ప్రజలకు ఏమైపోయింది? వాక్యము అర్థమైపోయింది, బయలుపడిపోయింది వాక్యం. ఎప్పుడైతే వాక్యం బయలుపడిందో వారందరూ కూడా ఏమైపోయారట? నెహెమ్యా చూడండి ఒకసారి. నెహెమ్యా చదవండి ఒకసారి. అందరు తీసారా? పేజ్ నెంబర్ చెప్పండి. అందరు తీసారు? చదవండి. అప్పుడు ఎజ్రా అందరికంటే ఎక్కువగా నిలబడి 407వ పేజీ ఎజ్రా నెహెమ్యా 8వ అధ్యాయము. చదువు. ఫస్ట్ నుంచి చదువుతున్నారా? 5వ వచనం. ఓకే చదువు. అప్పుడు ఎజ్రా అందరికంటే ఎక్కువగా నిలబడి జనులందరినీ చూస్తుండగా గ్రంథమును విప్పెను. విప్పగానే జనులందరూ నిలబడి పరిశుద్ధ గ్రంథాన్ని తెరవటంతోనే గౌరవంగా ప్రజలందరూ లేచి ఏం చేశారు? నిలబడ్డారు. ఎందుకంటే గ్రంథం చదవబడుతుంది కాబట్టి, దేవుడు కాబట్టి, గ్రంథం అనగా దేవుడే కాబట్టి వాళ్ళందరూ లేచి నిలబడ్డారు. జనులందరూ తమ చేతులెత్తి ఆమేన్ ఆమేన్ అని పలుకుచుండి నేల కుంకుమలు అంచుకొని యెహోవాను నమస్కరించింది. జనులు ఇలా నిలబడుతుండగా యేషువ, బానీ, షేరేబ్యా, యామీను, అక్కూబు, షబ్బయి, హోదియా, మైత్రేయ, కెలీదా, అజర్యా, యోజాబాదు, హన్నాను, వేలాయులు, లేవీయులు, ధర్మశాస్త్రులకు తాత్పర్యం తెలియజెప్పింది. వారు దేవుని స్పష్టంగా చదివి బాగా నిర్ణయించినట్లు దానికి అర్థం చెప్పారు. జనులు అంతకుముందు చాలా సార్లు ఈ ధర్మశాస్త్రం చదివారు బ్రదర్. ఈ ధర్మశాస్త్రాన్ని అంతకు ముందు చాలా సార్లు చదివారు. వాళ్ళు చాలా సార్లు చదివారు, చదువుతుంటే విన్నారు, వారికి అనుభవం ఉంది. కానీ ఇప్పుడు అనుభవం వేరే. ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు ఎవరున్నారు ఇక్కడ? నెహెమ్యా ఉన్నాడు, ఎజ్రా ఉన్నాడు, అంతేకాకుండా గ్రంథాన్ని అనువదించే అనువాదకులు ఉన్నారు అక్కడ. ఇప్పుడు ప్రభుకి స్తోత్రం కలగాక.
ఇప్పుడు ఈ ఎజ్రా ఎత్తైన స్థలంలో నిలబడున్నాడు, గ్రంథం చదవబడుతూ ఉంది, జనులు స్పష్టముగా గ్రహించినట్లుగా. అర్థం చెప్పడానికి అనువాదం కూడా అక్కడ. నీకంటే నాకంటే ముందుగా ఈ పరిశుద్ధ గ్రంథం చదివిన మేధావులు చాలా మంది ఉన్నారు కదా ఈ లోకంలో. చాలా మంది బైబిల్ చదువుతారు కదా, చదివారు, చదువుతున్నారు, వింటున్నారు, చదువుతున్నారు, అనుభవం ఉంది ఇక్కడ. కానీ ఇక్కడ నీకే అంత స్పష్టంగా ఇది అర్థం అవుతుందంటే, నీకే అంత స్పష్టంగా నువ్వు ఎందుకు గ్రహించగలుగుతున్నావు అంటే, ఎత్తైన స్థలంలో నిలబడిన ఎజ్రా మన మధ్యలో ఉన్నాడు. హల్లెలూయా. ఆయనే తన యొక్క వాక్యానికి అనువాదకుడై ఉన్నాడు. ఆయన తన వాక్యాన్ని ఆయన తన ప్రజలు గ్రహించినట్లుగా, ఎలాగా? స్పష్టంగా గ్రహించినట్లుగా. ఆమె తన పరిశుద్ధ గ్రంథము తెరవబడింది, లేచారు, వారు ఆమె చెప్పారు. ఇప్పుడు వారు తెరవబడిన హృదయాలు కలవారై ఎజ్రా అక్కడ నిలబడి గ్రంథాన్ని చదువుతుంటే వారు స్పష్టంగా గ్రహించగలిగినట్లుగా వాళ్ళకి అర్థమవుతుంది. ఇప్పుడు జనులందరూ తెలిసి ఏం చేస్తున్నారు తెలుసా? చూడండి, అక్కడ వాక్యం ఎప్పుడైతే స్పష్టంగా అర్థమైందో వాళ్ళు ఏం చేస్తున్నారు చూడండి బ్రదర్. అది ఎప్పుడైతే వాక్యం నీకు అర్థమైందో ఏమొస్తుంది? నీకు ఏడుపు వస్తుంది. అయ్యో, ఈ బయలుపాటు నాదా, నా ప్రభు ఈ విధంగా నాకు వాక్యం బయలుపరిచారా అనే దుఃఖముతో నీ హృదయము, నీ ముఖము నిండిపోతుంది. వీళ్ళు అంతకుముందు చాలాసార్లు చదివారు గ్రంథాన్ని, కానీ ఎప్పుడు వాళ్ళకి ఆ అనుభవం లేదు బ్రదర్. ఎప్పుడు ఆ అనుభవం వాళ్ళకి లేదు. కానీ ఇప్పుడు వచ్చింది. ఎందుకంటే అక్కడ నెహమ్యా ఉన్నాడు, అక్కడ ఎజ్రా ఉన్నాడు, అక్కడ అనువాదులు ఉన్నారు సంఘంలో. అక్కడ ప్రభుకి స్తోత్రం కలిగాక దేవుడు ఎవరిని ఏ స్థానంలో నిలబెట్టాలో వారందరినీ ఆ స్థానంలో నిలబెట్టి తన ప్రజలకు స్పష్టమైన గ్రహింపు ఇచ్చాడు దేవుడు. అక్కడ ఎప్పుడైతే వారికి స్పష్టమైన గ్రహింపు వచ్చిందో వారి యొక్క స్థానం ఏంటో వాళ్ళకి అర్థమైంది, వారి దేవుడు ఏంటో వాళ్ళకి అర్థమైంది. కాబట్టి వారందరూ కూడా ఏమైపోయారంటే ఏడవడం ప్రారంభం చేశారు. ఏడుపు వచ్చేసింది వాళ్ళ ముఖాల్లో. అవునా బ్రదర్? ఈ అనుభవం మనకు ఉంటుందా బ్రదర్? మనకు ఉంటుందా లేదా బ్రదర్? హల్లెలూయా. వాక్యము పరిపూర్ణంగా మనకు బయలుపడుతున్నప్పుడు, స్పష్టంగా మనం గ్రహించగలుగుతున్నప్పుడు మన హృదయము, మన కళ్ళు ఎప్పుడు చెమ్మగిలిపోతూ ఉంటాయి, కన్నీరు వస్తూ ఉంటుంది. ఎందుకంటే నేను ఇప్పటివరకు ఈ వాక్యాన్ని ఎంత గ్రహించలేకపోయాను. నేను ప్రభుకి స్తోత్రం కలిగా. ప్రతి చిన్న కార్యం కూడా మనకు దేవుడు ఎంత స్పష్టంగా మనకు అర్థమయ్యేలా చేస్తున్నాడు. సొలొమోను ఆయన తాగేది కూడా బంగారంతో తాగుతున్నాడా? అవునండి, దైవత్వమే. 1000 ఏండ్ల పరిపాలన పూర్తి నీతిమత్వమే. అక్కడ రక్షణ, విమోచన అవసరం లేదు, ఎందుకంటే అప్పటికే ముగించబడింది. అది వెండి ఎన్నిక లేదు అక్కడ. ప్రభుకి స్తోత్రం కలిగాక. ఏంటి చేప నోట్లో 2 షెకెలు, 1 షెకెల్ ఉందా? అది నా కొరకు, నీ కొరకు కట్టబడింది. అది ఎంత స్పష్టంగా మనం ఇప్పుడు చూడగలుగుతున్నాం బ్రదర్ బైబుల్. కారణం ఏంటి అంటే ఎత్తైన స్థలంలో మన ఎజ్రా నిలబడినాడు బ్రదర్. ఆయన నిలబడాల్సిన స్థలంలో నిలబడ్డాడు ఆయన. ఇప్పుడు నువ్వు నిలబడిన స్థలంలో నిలబడితే చాలు, స్పష్టంగా నీకు వాక్యం అర్థం అవుతుంది. ప్రభుకి స్తోత్రం కలగాక. ఎప్పుడైతే వాళ్ళు ఏడవడం ప్రారంభం చేశారో ఇప్పుడు ఏం చెప్తారు చూడండి. ఇది పర్ణశాలల పండుగ. ఎందుకంటే అది ఎందుకు ఏడకూడదు? అది ఏడవుతుంది, పర్ణశాలల పండుగ రోజు అది. ఇది మీరు ఏడ్చే రోజు కాదు, మీరు సంతోషించే రోజు ఇది, మీరు ఆనందించే రోజు ఇది, బైబిల్ స్పష్టంగా గ్రహించే రోజు మీరు. ఇది మీరు ఏడవడం ఇప్పుడు. ఇది గుడారాల పండుగ. ఇది నీ స్థానం ఏంటో చెప్పిన సమయం ఇది. నువ్వు బైబిల్లో ఎక్కడున్నావో చూపిస్తే నీకు ఏడిపోయింది. ఇంకా సంతోషంలో నువ్వు గంతులేయాలి ఇప్పుడు. ఇది నా బైబిల్, నా స్థానం మీద నువ్వు గంతులేయాలి ఇప్పుడు. ప్రభుకి స్తోత్రం కలిగాక. నేహమంటున్నాడు మీరు ఏడవద్దు, ఇది ఏడ్చే సమయం కాదు. ఇది ఇదే సమయం, ఇది పర్ణశాలల సమయం. ఇది దేవుడు తన గుడారాల్లో నివసించే స్థలం. ఇది ఆ సమయం. ఇది దేవుడు పరిపూర్ణంగా దిగి వచ్చి తన సొంత గుడారాల్లో ఉండే స్థలం. ఇది మీరు ఐగుప్తుని విడిచారు, మీరు లోకాన్ని విడిచారు, లోకాశను విడిచారు. మీ ఫస్ట్ క్యాంపు సుక్కోతు. మీ ఫస్ట్ క్యాంపు, మీ మొదటి స్థలము ఈ యొక్క అత్యున్నతమైన సంఘమైంది. చిన్న గుడారం, చిన్నది, సుక్కోతు అనగా చిన్నది, అనగా పాకలు. మీరు ఎక్కడున్నారంటే ఈ యొక్క పర్ణశాలలో ఉన్నారు మీరు ఇప్పుడు. ఆమె చూడండి వాళ్ళు ఎలా కట్టారు చూడండి, పర్ణశాలలో ఎలా కట్టారు చూడండి. అక్కడ ఆ తర్వాత చూడండి, చదవండి సిస్టర్. ఈ దినము దేవుని ప్రతిష్ఠ చేయమని చెప్పింది. మరియు అతను వారితో
అదండి క్రొవ్విన మాంసం భక్షించుడి, మీరు ఏడ్చే సమయం కాదు. క్రొవ్విన మాంసాన్ని భక్షించుడి. పానం చేయుడి. ఆమేన్. వరకు ఏమీ సిద్ధం చేసుకోవాలని వారికి బంధువులు పంపించుడు. ఎవరికైతే ఈ యొక్క మధురమైన ద్రాక్షరసం లేదో వారికి పంపండి. ఓ, ఇదిగో మా దగ్గర మధురమైన ద్రాక్షరసం ఉంది. స్పష్టంగా వాక్యాన్ని అనువదించగల ఎగ్జామ్ మా దగ్గర ఉన్నాడు, న్యాయం మా దగ్గర ఉన్నాడు అని మీరు మీ దగ్గర ఉన్న మధురమైన పానం గురించి వాళ్ళకి చెప్పండి. ఆమేన్. మీరు సంతోషపడండి, మీరు వాక్యాన్ని పూజించండి. ప్రభుకి స్తోత్రం కలగక ఆ మధురమైన పానం ఏంటి అంటే ఇదే ఇప్పుడు మనం పొందుకున్న ఈ యొక్క వాక్యమే, ఈ అభిషేకమే, ఈ బయలుపాటే. మీరు ఎడవలసిన సమయం కాదు ఇది, సంతోషించే సమయం ఇది. ఎందుకంటే మీరు ఇన్ని సంవత్సరాలు 430 సంవత్సరాలు మీరు బానిసలుగా ఉన్నారు. మీరు ఇప్పుడు విడుదల పొందిన ప్రజలుగా ఉన్నారు కాబట్టి సుక్కోతులో మీరు ఏడవద్దు, దుఃఖపడద్దు. మీ బంధువులు, మిత్రులు, మీ పరదేశి మీది ఎవరైనా సరే మీరు వచ్చి ఆ పర్ణశాలలో పడుకోండి. ఆ పర్ణశాలలో ఏం చేయాలంట? పడుకోవాలి. ఇప్పుడు కూడా చేస్తారు పర్ణశాల వాళ్ళు. ఇప్పుడు కూడా ఇజ్రాయెల్ దేశంలో పర్ణశాల పండుగ జరుపుకుంటారు వాళ్ళు. ఎలా చేస్తారు తెలుసా? ఈ పర్ణశాల పండుగ 7వది. దేవుడు మొదటి నెలలో 3 పండుగలు చెప్పాడు ఆయన. 3-4 పండుగలు ఉన్నాయి మొదటి నెలలో. ఆ తర్వాత మరలా 7 నెలలోనే ఉంటాయి ఈ పండుగలన్నీ. నేను దాన్ని రాసించాను నేను. పస్కా పండుగ వచ్చి మొదటి నెల 14వ తారీఖు చేయమని చెప్పారు ప్రభు. పులి నోట్ల పండుగ వచ్చి మొదటి నెల 15వ తేదీన. ప్రథమ ఫల పండుగ వచ్చి మొదటి నెల 16వ తేదీన. పెంతెకోస్తు పండుగ వచ్చి పస్కా నుంచి ఎన్ని వారాలు? 7 వారాలు. అంటే 7 × 7 రోజులు అంటే ఎన్ని రోజులు? 49 రోజులు. తర్వాత ఆగితే 50వ రోజు అంటే జూబ్లీ అంటే పెంతెకోస్తు పండుగ. ఇది పస్కా నుంచి 50 రోజుల పండుగ. ఇది అంటే విడుదల పండుగ ఇది. ఆ తర్వాత వచ్చి మిగతా చూడండి, మిగతా 3 పండుగలు కూడా బోర్ల పండుగ 7వ నెల 1వ తేదీన. పాప ప్రాయశ్చిత్తార్థ పండుగ 7వ నెల 10వ తారీఖున. గుడారాల పండుగ 7వ నెల 15వ తారీఖున. మిగతా పండుగలను 7 నెలలు ఉన్నాయి. మిగతా పైన 4 ఉన్నాయి. ఇంకా జరగాల్సింది అసలు జరగాల్సింది బ్రదర్, అది జరిగిపోయినాయి. యేసుక్రీస్తు కాలంలో ఎన్ని జరిగినాయి? మొత్తం 7 పండుగలు కదా. 7 పండుగలు ఎన్ని జరిగినాయి యేసుక్రీస్తు కాలంలో? 4 పండుగలు జరిగిపోయినాయి. క్రిస్తు థామస్ గారు మ్యాప్ వేసి చూపించారు కదా. అవునా? మ్యాప్ చూసామా బ్రదర్ అంటారా? మొత్తం 7 పండుగలు ఉన్నాయి. ఇజ్రాయెల్కి చాలా రకాల పండుగలు ఉన్నాయి. బైబిల్లో మనం చూస్తే చాలా రకాల పండుగలు ఉన్నాయి. కానీ దాంట్లో ప్రాముఖ్యమైన పండుగలు ఎన్ని ఉన్నాయి? 7 పండుగలు ఉన్నాయి. 7 పండుగల్లో దేవుడు తన యొక్క ప్రణాళిక అంతా కూడా దాంట్లో పెట్టి ఉంచారు ఆయన. ఈ ప్రణాళికలో భాగంగా ఉన్న పండుగల్లో 7 పండుగల్లో 4 పండుగలు యేసుక్రీస్తు యొక్క పరిచర్యలో ఏమైపోయినాయి? జరిగిపోయినాయి. ఏ పండుగలు జరిగినాయి? పస్కా పండుగ, పులియల రొట్టెల పండుగ, తర్వాత ప్రథమ ఫలం పండుగ, పెంతెకోస్తు పండుగ. ఈ 4 పండుగలు యేసుక్రీస్తు యొక్క పరిచర్యలో జరిగినాయి. ఈ 4 పండుగలు ఏ నెలలో వచ్చింది తెలుసా? 1వ నెలలో వచ్చినాయి. ఏప్రిల్ నెలలో వచ్చినాయి. ఇవన్నీ కూడా వాళ్ళకి మొదటి నెల ఏప్రిల్. తర్వాత ఇక్కడికి వచ్చేసరికి ఇప్పుడు 7వ నెల ఇది. ఈ 7వ నెలలో ఇప్పుడు మరలా బోర్ల పండుగ. 7వ నెలలో బోర్ల పండుగ 7వ నెలలో 15వ తారీఖున జరగాలి. తర్వాత పాప ప్రాయశ్చిత్తార్థ పండుగ 7వ నెలలో 10వ తారీఖున జరగాలి. తర్వాత చివరిది పర్ణశాల పండుగ లేదా గుడారాల పండుగ లేదా సుక్కోతు పండుగ. ఇది ఎప్పుడు జరగాలంటే 7వ నెల 15వ తారీఖున జరగాలి. ఎన్ని రోజులు జరగాలి ఇది? 7 రోజులు జరుపుకోవాలి తిన్నాయి. వాళ్ళు ఇప్పటికి కూడా జరుపుకుంటారు. ఇజ్రాయేలీలు వాళ్ళు ఇప్పటికి కూడా దాన్ని జరుపుకుంటారు. ఎలా అంటే వాళ్ళు ఇజ్రాయేల్లో వాళ్ళు ఎంత పెద్ద ఈ బిల్డింగ్ కలిగి ఉన్నా కూడా, వాళ్ళు ఎంత పెద్ద అపార్ట్మెంట్ లో ఉన్నా కూడా వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? వీలైతే బిల్డింగ్ పైకి వెళ్తారు. పైకి వెళ్ళి అక్కడ ఉండే వాళ్ళు దొరికిన ఈత కొమ్మలు, ఈత చెట్లు, మట్టలు, నిర్వంజి కొమ్మలు, గుంజి కొమ్మలు వాటన్నిటి తీసుకుని వచ్చి వాళ్ళు ఏం చేస్తారు? పాకలాగా వేసుకుంటారు. ఇప్పుడు కూడా జరుగుతుంది. వాళ్ళు బిల్డింగ్ పైన వేసుకుంటారు వాళ్ళు. ఎందుకంటే ఖాళీ ఇప్పుడు అంత ఓపెన్ ప్లేస్ లేదు కాబట్టి. ఖాళీ ఉన్న వాళ్ళు కింద వేసుకుంటారు. ఖాళీ లేని వాళ్ళు బిల్డింగ్ మీద వేసుకుంటారు. వాళ్ళు వేసుకుని ఏం చేస్తారు తెలుసా? 7 రోజులు వాళ్ళు ఏడుగురు పేరట పండుగ చేసుకుంటారు. ఇప్పుడు జరుగుతుంది. మీరు గూగుల్లో కొడితే మీకు వస్తుంది ఈ డేటా. ఈ పండుగని 7 రోజులు 7 మనుషులతో, అంటే అబ్రాము, ఇసాకు, యాకోబు, యోసేపు, దావీదు, ఇలా 7 ఉన్నారు. వాళ్ళ పేరు కూడా రాశాను నేను. వాళ్ళు ఇప్పుడు జరుపుకున్నది. మనం ఒక మెసేజ్ చెప్పాలంటే 3-4 రోజులు పడుతుంది తయారు చేయడానికి. మీరు అరగంటలో కూర్చొని ఆమె చెప్పి వెళ్ళిపోతున్నారు. తర్వాత అడిగితే మర్చిపోతున్నారు. నాకు ఇది తయారు చేయడానికి
4-5 రోజులు పెట్టింది. మొన్న 2 నేను పడుకునేసరికి మొన్న నైట్. ఎందుకంటే మనం ఏం చెప్పినా కూడా సహోదరుల విశ్వాసం బలపడాలి, దేవుని పరిపూర్ణంగా తెలుసుకోవాలి. అబ్రాహాము ఉన్నాడు, దావీదు ఉన్నాడు, ఇసాకు ఉన్నాడు. నేను రాశాను. పర్ణశాలలో దప్ప పండ్లు పెట్టాలి, ఆ తర్వాత ఇంకా కొన్ని రకాల పండ్లు కూడా పెట్టాలి. దాంట్లో వేలాడి తీయాలి, దాంట్లో లోపల పండు ఆ పాక లోపల. పరదేశం అంటే ఏంటి, ఏమనుకున్నాం బ్రదర్ మనం? ఒక ఇద్దరికి ఈ 7 రోజులు మొదటి రోజు వాళ్ళు వాళ్ళు ఎలా ఆరాధిస్తారంటే, మొదటి రోజున వాళ్ళు పాకలు వేసుకుంటారు. వాళ్ళ దూరపు బంధువుల్లో కానీ లేదా వాళ్ళకి తెలిసిన వాళ్ళలో కానీ ఒక వ్యక్తిని ఆహ్వానిస్తారంట. ఇప్పుడు వాళ్ళు చేసుకునే పద్ధతి, ఒక వ్యక్తిని ఆహ్వానిస్తారు. ఇప్పుడు ఈ రోజు మా పర్ణశాలకి అబ్రాహాము వచ్చాడు ఫస్ట్ రోజు, కాబట్టి మీరు కూడా రండి. అక్కడ కూర్చొని వాళ్ళు ఏం చేస్తారు తెలుసా, సంతోషంగా భుజిస్తారు. ఇప్పుడు ఇక్కడ రాయబడింది కదా నెహెమ్యాలో, మీరు ఏం చేసి ఎవరికైతే వాళ్ళు సిద్ధంగా లేరో వాళ్ళ కోసం ఏమన్నాడైనా పంతులు పంపించమన్నాడు కదా. కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే పిలుస్తారు, మా ఇంటికి రండి, ఓ సోదరుడు మా ఇంటికి రండి పిలుస్తారు. వాళ్ళు పిలిచి ఆ పర్ణశాలలో కూర్చుంటారు. వాళ్ళు బయట ఇంట్లో కూర్చోరు. వాళ్ళకి ఎంత గొప్ప బిల్డింగ్ ఉన్నా సరే వాళ్ళు ఎక్కడ కూర్చుంటారు, వాళ్ళకి దాంట్లో సంతోషం. ఆ రోజు వాళ్ళ బిల్డింగ్ లో కూర్చొని సంతోషం కాదు, ఈ పర్ణశాలల పండుగ రోజున వారు వచ్చి ఆ పర్ణశాలలో కూర్చుంటే వాళ్ళ సంతోషం, ఆ సుక్కోతలో కూర్చుంటే వాళ్ళ సంతోషం. అక్కడ కూర్చొని ఈరోజు అబ్రాహాం రోజు ఇది, అబ్రాహాం మాకు పర్ణశాలకు వచ్చాడు ఇప్పుడు, కాబట్టి మీరేం చేయండి, సంతోషంగా రండి, మా ఇంటికి భోజించాలండి పిలుస్తారంట. 2వ రోజు ఎవరు వస్తారంట, ఇసాకు. 3వ రోజు యాకోబు. 4వ రోజు యోసేపు. 5వ రోజు మోషే. 6వ రోజు అహరోను. 7వ రోజు దావీదు. 7 రోజులకి ఒక్కొక్క వ్యక్తిని ఆహ్వానిస్తారంట వాళ్ళు. అంటే ఆ వచ్చే వ్యక్తి ఎవరు, ఒకరోజు ఎవరు వచ్చారండి ఆ గుడారంలోకి, అబ్రాహాం వచ్చాడు. ఇంకో రోజు ఇసాకు వచ్చాడు. ఇంకో రోజు యాకోబు వచ్చాడు. ఇంకో రోజు యోసేపు వచ్చాడు. ఇంకో రోజు మోషే వచ్చాడు. తర్వాత అహరోను వచ్చాడు. ఆ తర్వాత దావీదు వచ్చాడు. వాళ్ళు ఆహ్వానిస్తారంట. కారణం ఏంటంటే, మేము ఇప్పుడు దాకా ఐగుప్తులో బానిసలుగా ఉన్నాం. మేము బానిసలుగా ఉన్న మమ్మల్ని దేవుడు ఏం చేశాడంటే విడుదల విడిపించాడు. మాకు దేవుడు గొప్ప వర్తమానమైన మోషేని పంపించి మమ్మల్ని విడిపించాడు ఆయన. కాబట్టి ఇప్పుడు మేము మొదటి గుడారము, ఇది మాకు సంతోషం. ఇది ఆమేన్. అది బిల్డింగ్ కాదు, అది ఆకులతో వేయబడింది. కానీ మేము స్వేచ్ఛగా నివసించే గుడారం అది. మేము బానిసలం కాదు అక్కడ. మేము దేవుడు మాకు వాగ్దానం ఇచ్చి బయట పిలిపించి మేము వేసుకున్న మొట్టమొదటి క్యాంపు సుక్కోతో. ప్రభుకి స్తోత్రం కలగాక. కాబట్టి వాళ్ళు సంతోషంగా ఆ సుక్కోతులో ఆ పర్ణశాలల్లో వాళ్ళు నివసిస్తారు. అక్కడ ఆ 7 రోజులు వాళ్ళ ఇంటి దగ్గర వాళ్ళు ఏం చేస్తారు, ఆ పర్ణశాలలు వేసుకుని ఆ గుడారాలు వేసుకుని వాళ్ళు అక్కడే ఆచరిస్తారు దాన్ని. ఇప్పుడు కూడా వాళ్ళు ఆచరిస్తూనే ఉన్నారు. ఎందుకంటే ఇక్కడ తమ పితరుడైన యాకోబు నివసించిన స్థలం ఇది. కాబట్టి మీరు విడుదల పొంది మీ పితరుల భూభాగానికి వచ్చారనే సూచనగా పర్ణశాల వేయబడి అక్కడ. ప్రభుకి స్తోత్రం కలగాక. హల్లెలూయా. ఇప్పుడు మీరు కూడా విడుదల పొంది ఈ యొక్క ఐగుప్తు లోకం నుంచి విడుదల పొంది మీరు మొట్టమొదటిగా మీరు ఎక్కడికి వచ్చారు, సుక్కోతుకు వచ్చారు, గుడారాలకు వచ్చారు. ఇది గుడారాల పండుగ ఇది. ఇప్పుడు దేవుడు అనేక గుడారాల్లో నివాసమై ఉన్నారు. ఈ సుక్కోతు అనగా అత్యున్నతమైన సంఘంలో ఉన్న ఈ గుడారాలు. ఆమేన్. మనకంటే ముందుగా, మన రాటకంటే ముందుగా ఈ స్థలంలో మన పితరుడైన యాకోబు వచ్చున్నాడు ఇక్కడ. ఇది పితరుల విశ్వాసం, ఇది పితరుల ఆరాధన, ఇది పెంతెకొస్తు గాలి మరలా వీస్తూ ఉంది ఇక్కడ. ఇప్పుడు ఈ సంఘంలో పెంతెకొస్తు గాలి మరలా వీస్తూ ఉంది. మొదటిగా ఆ పెంతెకొస్తు గాలి వీసింది అక్కడ. ఇదిగో ఈ మానవుడు క్రీస్తు ఉన్నాడు అనే ఆ పెంతెకొస్తు గాలి 2000 సంవత్సరాల క్రితం మా మేడగదిలో వీచింది. ఇప్పుడు మరలా ఈ పెంతెకొస్తు గాలి మరలా వీస్తూ ఉంది. ఇదిగో మీరు చంపినట్టుగా ఈయనే క్రీస్తు ఉన్నాడు. ఈ పెంతెకొస్తు అనుభవం మరలా పాతకాలపు ఉజ్జీవ కూడిగా మరలా ఇక్కడ జరుగుతుంది. ఇప్పుడు ఇక్కడ ఈ సుక్కోతులో ఉంది బ్రదర్. ఆమేన్. ప్రియమైన సహోదరులారా, మీరు పర్ణశాల పండుగలో ఉన్నారు, మీరు ఇప్పుడు సుక్కోతులో ఉన్నారు. మీరు ఇప్పుడు ప్రభుకి స్తోత్రం కలగాక. మీరు దుఃఖపడే సమయం కాదు ఇది, మీరు సంతోషించే సమయం ఇది, ఆనందపడే సమయం ఇది. మధురమైన దాన్ని పాలన చేయండి, బలమైన ఆహారాన్ని తీసుకోండి. మీకు ఎవరి కోసం అయితే ఈ వాక్యం తెలియదు వారి దగ్గరికి వెళ్ళి ఈ వాక్యాన్ని మీరు వాళ్ళతో పంచుకోండి.
ఇది సంతోషించే సమయం ఇది. మీరు ఎక్కడున్నారో తెలుసా? పర్ణశాలలో ఉన్నారు. నీ కొరకు నా కొరకు ఆనాడు పేతురు చెప్పినట్టుగా 3 పర్ణశాలలు ఈ లోకానికి వచ్చినాయి. ఒకటి యేసుక్రీస్తు యొక్క గుడారము, రెండవది క్రీస్తు బ్రహ్నాం యొక్క గుడారము, మూడవది ఇప్పుడు ఈ చివరికాల సమయం వచ్చినట్టుగా క్రీస్తు బ్రహ్నాం యొక్క రెండవ శరీరము, క్రీస్తు థామస్ యొక్క గుడారము. 3 పర్ణశాలలు. ఆమె మనం చూడగలిగాం. మీకు ఈ 3 పర్ణశాలలుగా ఇప్పుడు మనమే 700 పర్ణశాలలు. ఇప్పుడు నీవు కూడా పర్ణశాల ఇప్పుడు. అవునండి. ఈ సంఘంలో ఉన్నవాడు లేనివాడు ఏముండదు ఇక్కడ. అందరూ ఒకే విశ్వాసము, ఒకటే ఐక్యత. ఇక్కడ నువ్వు ఏ బిల్డింగ్ లో ఉన్నా, నువ్వే ఏ డౌన్ లో ఉన్నా, ఇక్కడ సంఘాలకు వచ్చేసరికి మనం అందరం ఒకే చోట ఉండాలి. ఇక్కడ ఆ పర్ణశాల వేసుకోవాలి మనం ఇక్కడ. అవునండి. మీరు ఎంత పెద్ద ధనవంతుడైనా సరే ఈ పర్ణశాలకు రావాల్సిందే. అదే ఐక్యత, తగ్గింపు, విధేయత. నువ్వు ఆ తగ్గింపు, విధేయత కలిగి ఉంటేనే నువ్వు ఆ గొప్ప ఎత్తబాట్లు ఉండగలుగుతావు అక్కడ. ప్రభుకి స్తోత్రం కలగాక. ప్రార్థన చేసుకుందాం. దేవుడి చిన్న మాటలు దీవించిన కాక. ఆమె ప్రార్థన చేసుకుందాం. దయచేసి 2 అయిపోయింది. స్తోత్రం, 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 స్తోత్రం. మహాపరిశుద్ధుడ, మహోన్నతుడ, జీవము కలిగిన మా ప్రభువా, 3 పర్ణశాలలుగా మా మధ్య వచ్చిన మా దేవుడా, మొదటి పర్ణశాలగా మా కొరకు రక్షణ ఇచ్చిన దేవుడా, రెండవ పర్ణశాలగా మాకు విమోచన ఇచ్చిన దేవుడా, మూడవ పర్ణశాలగా మాకు మరణ పూర్తి అయిన ధర చెల్లించిన దేవుడా, మీకే వందనాలు చెల్లిస్తున్నాం. గొప్ప దేవుడా, మీకే స్తుతులు, వందనాలు. ఓ ప్రభా, రూపాంతర కొండ మీద పేతురుతో మాట్లాడిన అనుభవాన్ని మా జీవితాల్లో పరిపూర్ణంగా నెరవేర్చిన దేవుడా, మీకే స్తుతులు చెల్లిస్తున్నాం. ఓ ఈ యొక్క పర్ణశాలలు, ఈ గుడారాలు, ఈ సుక్కోతు, ఓ ప్రభు, మరి నిజంగా ఇది మా యొక్క పితరుడైన యాకోబు మొదటిగా నివసించిన స్థలంగా ఉన్నది. మమ్మల్ని అక్కడ నడిపించడానికి మీకు వందనాలు. ఈ సుక్కోతులు ఎవరైతే ఉంటారో వారికి సంతోషము. ఈ సుక్కోతులు ఎవరైతే ఉంటారో వారి యొక్క నాయకుడు మోషే. ఈ సుక్కోతులు ఎవరైతే ఉంటారో వారి దేవుడు యెహోవా. కాబట్టి మా ప్రభువా, మమ్మల్ని అందరినీ కూడా సుక్కోతులు నడిపించేందుకే మీకు వందనాలు చెల్లిస్తున్నాం. సంఘాన్ని దీవించండి, బలపరచండి. మందరం కూడా నిజమైన పర్ణశాలకు రావడానికి సహాయం తెచ్చేయండి. నిజమైన గుడారాలుగా ఉండడానికి సహాయం తెచ్చేయండి. నిజమైన చిన్న మందిరాలుగా ఉండడానికి మీరు సహాయం తెచ్చేయండి. ఓ ప్రభు, యాకోబు వలె మా బంధువులు విడిచిపెట్టేవారుగా, మా కుటుంబాలు విడిచిపెట్టేవారుగా, మా వాక్య వ్యతిరేకమైన ప్రతి ఒక్కరిని విడిచిపెట్టి బెతేలు యొక్క అనుభవాన్ని, పెనుయేలు యొక్క అనుభవాన్ని పొందుకునే వారిగా ఉండడానికి సహాయం తెచ్చేయండి. సంఘాన్ని, సహోదరులను దీవించి ఆశీర్వదించండి. ఓ ప్రభు, మరి ఇక్కడ మోకరించిన ప్రతి ఒక్కరు కూడా బలపరచండి మా ప్రభు. ఓ మరి నెహెమ్యా చెప్తున్నారు, ఇది దుఃఖపడే సమయం కాదు. మీరు మధురమైన దాన్ని పానం చేయండి, బలమైన దాన్ని మీరు భక్షించండి. ఎవరైతే మరి ఆ సిద్ధంగా పడలేదు, సిద్ధంగా లేరు, వారి కొరకు పంతులు పంపించండి. పర్ణశాల నిర్మించుకోండి, సంతోషంగా ఉండండి. మీ బంధువులు ఆహ్వానించండి, దాంట్లో మీరు సంతోషంగా భుజించండి. ఓ గొప్ప దేవుడా, ఈ గుడారాల్లో నిజమైన సుక్కోతులో, నిజమైన సంతోషంతో, నిజమైన ఆహారంతో ఉండడానికి సహాయం తెచ్చేయండి. సంఘాన్ని బలపరచండి, సోదరుని బలపరచండి మా ప్రభు. ఇప్పుడు మరి తిరిగి వెళ్ళుచుండగా ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించండి. రేపటి దినమందు జరగబోయేటువంటి కార్యక్రమంలో ఓ ప్రభు, మా తెలివిని, మా జ్ఞానాన్ని కాదు కానీ పరలోకపు దేవుని మీరు రంగం మీద పిలుస్తున్నాం మా ప్రభు. ఓ మీ యొక్క వాక్యమునకు అనువాదకుడా, మీ యొక్క వాక్యాన్ని మీరే అనువదించుకోబడుతున్నాం మా ప్రభు. దేవుడు తన మాట నిలబెట్టుకును. ఓ ఆయన తన వాక్యమును రుజువుపరుచుకున్నాను. కాబట్టి మా ప్రభు, కేవలం మమ్మలను మీ సాధనలుగా నిలబెట్టండి. మీరే రంగం మీదకి వచ్చి కదలండి. పరిశుద్ధమైన కార్యంగా జరిగించండి. అల్లరి చిల్లరతో కూడిన ప్రతి కార్యాన్ని దూరపరచండి. ప్రతి ఒక్కరిని దీవించి, ఆశీర్వదించి, బలపరిచి, నడిపించి, మీరే మహిమ, ఘనత, ప్రభావం పొందుకురమని, రాజులకు రాజుగా, ప్రభులకు ప్రభువుగా, పెండ్లి కుమారుగా రాబోతున్నటువంటి మా విమోచకుడైన క్రీస్తు బ్రహ్మని యొక్క నామంలో ఈ ప్రార్థనలు నడుపుచున్నాం ప్రభువా. ఆమేన్. Hallelujah, hallelujah. The venom never fails indeed. It's coming very soon. It's coming very soon. It's coming very soon indeed. Hallelujah, hallelujah. It's coming very soon indeed. క్రీస్తువుడు చేసిన ఉపకారంలో తిని మరువకము. ఆమేన్, ఆమేన్. ఓ మన ప్రభులకు ప్రభును, రాజులకు రాజును, మన పెండ్లి కుమారుడైన క్రీస్తు బిడ్డ కృప ఇప్పుడు ఎల్లప్పుడును అతి అతి త్వరలో
ఆయనను ముఖాముఖిగా దర్శించే వరకు ప్రతి ఒక్కరికి తోడేంటి మనం నడిపించును గాక. ఆమె మన నమ్మకమునకు విశ్వాసమునకు పాత్రుడు క్రీస్తు వేణం జయం గల దేవుడు. ఆయన నామము మహిమ నామము, ఆయన వాక్యము సత్యము, ఆయన యొక్క చిత్తము నిశ్చయముగా నెరవేర్చబడును. ఆకాశము భూమి కదిలింపబడింది కానీ క్రీస్తు వేణం వాక్యము గతించదు. ఈ రోజులలో ఆయన తన బిడ్డలకు నిజమైన దేవుడిగా ఉన్నాడు. తమ పిల్లలకు చీకటిని వెలుగుగాను, చెడును మంచిగాను, కన్నీటిని సంతోషంగాను మార్చున్నాడు. ఆయన ఒకరికి, క్రీస్తు బిడ్డ ఒకరికి సకల స్తుతి ఘనత మహిమ స్తోత్రము ఆరాధన ప్రభుత్వము రాజరికము ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలముండును గాక. ఆమె మన నమ్మకమునకు విశ్వాసమునకు పాత్రుడైన క్రీస్తు బిడ్డ ఆయనే రాజులకు రాజు ప్రభులకు ప్రభుగా అభిషేకించబడినందువల్ల ప్రతి ఒక్కరి హృదయము భయంతో పీడింపబడి ప్రతి ఒక్కరు భయంతో మోకరిల్లి ప్రతి ఒక్కరి నాలుక క్రీస్తు బిడ్డమే ప్రభు అని అంగీకరించును గాక. ఆమె 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 గ్లోరీ టు గాడ్. అందరికీ వందనాలు సోదరులారా.